మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు స్తోత్రములు. దేవా, ఈ సాయం సమయమందు చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ప్రభా, మీ కృపను మాపై కుమరించండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించటకు ప్రభా సార్వత్రిక సంఘముగా మమ్మల్ని సన్నద్ధం చేయండి. కొద్ది నిమిషములు నీ దాసుడైన నా నోట మీ మాటలను ఉంచండి. వినగలిగే చెవులను అర్థము చేసుకునే హృదయములను ప్రభా, ఇక్కడ కూడి ఉన్నటువంటి వారికి ఆన్లైన్లో ప్రభా ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి వారు వాక్యము చేత ఆయా ప్రదేశములలో ఉండి ప్రభా వాక్యము చేత బలపడుతున్నటువంటి వారు అందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి కొద్ది నిమిషములు మాకు తోడై ఉండి నడిపించమని యేసు శ్రేష్టమైన నామమున వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క సాన్నిధ్యం మన ఎడల కుమ్మరించబడి మనను సన్నతించేటువంటి గొప్ప భాగ్యము దేవదేవుడు మనకు ప్రసాదించినందులకు దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభ ఆశీర్వాదము అందచేస్తూ ఉన్నాను. ఈ సాయం సమయమందు ఒక ప్రత్యేకమైనటువంటి అంశముతో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని క్రైస్తవ సంఘము నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉంది. లేక క్రైస్తవ సమాజంలో మనుషులు అనేక మంది కలిగి ఉన్నటువంటి భావాలను క్రైస్తవ సమాజము నిర్లక్ష్యం చేస్తూ వారికి సరి అయినటువంటి త్రోవను, మంచి గైడెన్స్ను ఇవ్వవలసినటువంటి చర్చ్ చాలా అంశాలను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని లక్ష్య పెట్టకుండా, వాటిని అసలు కనీసం పట్టించుకోకుండా ఉంటున్నటువంటి సంఘాలు అనేకమైనటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సాయం సమయమందు నేను మీ కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశము కాన్షియన్స్, మనస్సాక్షి. ఈ పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాము. కాన్షియన్స్, మనస్సాక్షి, ఈ పదాన్ని మనము తరచూ వింటూ ఉంటాం. చాలా మందిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. నన్ను కూడా చాలా మంది అడిగినటువంటి మాటలు ఇవి. మనస్సాక్షి లేదా? మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు కానీ, లేకపోతే మనకు వెన్నుపోటు పొడిచినప్పుడు కానీ, లేకుంటే మనము చేసినటువంటి మేలులను మరచి వారు కీడు చేయటానికి ప్రయత్నించినప్పుడు పదే పదే మనలను బాధ పెట్టేటువంటి మాటల చేత కానీ, వారి కార్యముల చేత కానీ, లేక వారి యొక్క ఆలోచన విధానం చేత కానీ మనకు బాధ కలిగిస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షి లేదా అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. మనలను వెన్నంటి ఉండి మనలను నమ్మించి మోసం చేసినప్పుడు మనస్సాక్షి లేదా అనిపిస్తుంది. బంధువులు, తోబుట్టువులు, నమ్మినటువంటి వారు, జీవిత భాగస్వాములు, ప్రేమించినటువంటి వారు, వీరందరినీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఎదురవుతుంది. ఎందుకని మనస్సాక్షి లేకుండా ఇలా మాట్లాడుతున్నారని, మనస్సాక్షి లేకుండా ఈ క్రియల చేత, ఈ కార్యముల చేత నన్ను బాధ పెడుతున్నారనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను కూడా మనస్సాక్షి లేనటువంటి వారిని, నాతోనే ఉన్నటువంటి వారిని నేను అనేక మందిని చూశాను. అర్థంతరంగా నమ్మించి మనల్ని విడిచిపెట్టేసేటువంటి వారు, తమ అవసరతల కొరకు కొంతకాలం మట్టుకు మనల్ని వాడుకునేటువంటి వారు, తమకు యోగ్యమైనటువంటి స్థితిలో మనం అనిపించలేనప్పుడు నిర్దాక్షిణ్యంగా ఏమీ ఆలోచించకుండా మనలను ఎడారిలో విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనస్సాక్షి లేదా? దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనస్సాక్షిని గూర్చి పరిశుద్ధ గ్రంథము అనేకమైనటువంటి విషయాలను తెలియపరిచింది. అయితే కొన్నిటిని ఈ సాయం సమయమందు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదువుబడినటువంటి లేఖన భాగం పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. యాక్ట్స్ 24 చాప్టర్
16th verse, 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచు ఉన్నాను. ఫిలిక్స్ అనేటువంటి న్యాయాధిపతి ఎదుటకు అపోస్తలుడైనటువంటి పౌలును కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులైనటువంటి వారు, పైన పొందుపరచబడినటువంటి అనేక మంది యూతులైనటువంటి వారు న్యాయాధిపతి చెంతకు తీసుకుని వచ్చారు. నిందారోపణకు గురి అవుతున్నటువంటి వాడై అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క మాటలను చెప్తూ ఉన్నాడు. పౌలు చాలా వాక్యములో కానీ ప్రభు ఎడల కానీ చాలా తీవ్రత కలిగినటువంటి వాడు. తీవ్రమైనటువంటి ఆయన యొక్క మనస్సు తీవ్రతతో, ఆత్మావేశంతో ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజలను, విశ్వాసులను కదిలించేటువంటి వాడు. ఆలోచనాపరుడైనటువంటి వాడు. సో అనాలోచితంగా పౌలు ఏనాడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఆలోచనాపరుడైనటువంటి వాడు. దేవుని వాక్యానికి ఎన్నడూ కూడా అవతలికి పోకుండా అనేక మందిని రగిలించినటువంటి వాడు. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే భక్తులు అంటారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తర్వాత మనము సరిపోల్చి చూచుకొని నడవవలసినటువంటి మార్గ నిర్దేశకుడు, నిజమైనటువంటి పాత్ ఫైండర్ ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట ఆయన జీవితాన్ని నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నింపుకునేటువంటి వాడు. క్లీన్ అండ్ ప్యూర్ కాన్షియన్స్, పవిత్రమైన నిజమైన మనస్సాక్షి కలిగినటువంటి వాడు. ఈ ప్యూర్ కాన్షియన్స్ తో బ్రతకటానికి పౌలు ప్రతి క్షణము సాయశక్తులా ప్రయత్నించాడు. ఎప్పుడైనా కానీ నిజమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షితో బ్రతకడానికి మనము సాయశక్తులా ప్రయత్నించేటువంటి వారముగా ఉంటున్నామా? ఎవరి మనస్సాక్షి వారిని ప్రేరేపిస్తుంది, ఎవరి మనస్సాక్షి వారితో మాట్లాడుతూ ఉంటుంది. ఒకరి మనస్సాక్షిని గురించి మనం జడ్జ్ చేయలేం. ఎవరి మనస్సాక్షి వారికి తగినట్లుగానే బోధకు గురి చేస్తూ ఉంటుంది, హితోపదేశము చేస్తూ ఉంటుంది. నీ మనస్సాక్షి, నీ కాన్షియన్స్ నిన్ను ఏ విధమైనటువంటి త్రోవలోనికి నడిపిస్తూ ఉంది? మంచి చెడుల వివేచనను నీ కాన్షియన్స్ నీకు నేర్పిస్తూ ఉందా? సో నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గద్దిస్తూ ఉందా, ప్రేరేపిస్తూ ఉందా, లోబడుతూ ఉందా, లేక నిన్ను అననుకూలము నైతికముగా నడిపిస్తూ ఉందా? నీ యొక్క కాన్షియన్స్ ని నీవు ఏ విధమైనటువంటి రీతిలో ప్రభువుకు అనుకూలముగా మలుచుకుంటూ అకార్డింగ్ టు ద బైబిల్, పరిశుద్ధ గ్రంథమునకు అనుకూలముగా నీవు దానిని మరల్చుకొని ప్రభు మార్గములో నడవటానికి నీ కాన్షియన్స్ నీకు, నీ మనస్సాక్షి నీకు దోహదపడుతుంది. ప్రపంచంలో 2 రకాలైనటువంటి మనుష్యులు బ్రతుకుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రోవెర్బ్స్ 3rd chapter 4th verse, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతల గ్రంథకర్త తెలియచేస్తున్నాడు, మనుష్యుల దయందు దేవుని దయందు నీవు మంచివాడవని అనిపించుకొందువు. ఇటువంటి అంటే దేవుని దయందు మనుష్యుల దయందు కూడా మంచివారు అయినటువంటి మనుషులు ఉంటారు. 2వ రకము మనుష్యులు కూడా ఉన్నారు. వారికి దేవుని భయము ఉండదు, మనుష్యుల భయము ఉండదు. అటువంటి వారు ఉన్నతమైన స్థానంలో కూడా ఉంటారు. నేటి దినం చూడండి, చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నటువంటి వారు దేవునికి భయపడరు, మనుషులకు భయపడరు. సో ఎవరిని పట్టించుకోరు. అటువంటి వ్యక్తిని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అతడు కూడా న్యాయాధిపతే. అతడికి దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. మీరు చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధులైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. అక్కడ అతను అంటాడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టయకు ఉండినను. తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు, నేను ఎప్పుడూ కూడా దేవునికి భయపడలేదు, మనుష్యులను లక్ష్య పెట్టలేదు. సో దేవుని భయము లేనటువంటి వాడు మనుష్యులను లక్ష్య పెట్టనటువంటి వారు. ఇటువంటి మనుషులు కూడా ఉంటారు. 2 types of people, 2 రకాలైనటువంటి మనుషులు. దేవునికి మనుషులకు భయపడేటువంటి వారు. 2వ రకము దేవునికి మనుషులకు భయపడనటువంటి వారు. కొంతమంది దేవునికి భయపడతారు, మనుషులకు భయపడరు, మనుషులకు భయపడతారు, దేవుడంటే భయం ఉండదు. ఇటువంటి వారిని కూడా వేరొక కేటగిరీలో మనము చూడవచ్చు. పౌలు దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట నిర్దోషమైనటువంటి వ్యక్తిగా తన మనస్సాక్షితో తాను బ్రతకడానికి ఇష్టపడినటువంటి వాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను మనస్సాక్షితో, నిజమైన నిర్మలమైనటువంటి మనస్సాక్షితో బ్రతుకుతూ ఉన్నాను. దేవుని ఎదుట, మనుషుల ఎదుట తప్పు లేకుండా మనము ఉన్నాం. సాక్షి మనలను
ఎన్నడూ కూడా వెనుక నుంచి తట్టి ప్రోత్సహించాలి. సో మన మనస్సాక్షి మనకేం చెప్పాలి? మన మనస్సాక్షి మనల్ని ఎలా ప్రోత్సహించాలి? వెన్ను తట్టి అంటే, నీవు తప్పు లేకుండా బ్రతుకుతున్నావనే మనస్సాక్షి మనల్ని ఎన్నడూ కూడా వెంబడించాలి. మన మనస్సాక్షి మనకు తెలియజేస్తూ ఉంది. బైబిల్లో మనస్సాక్షిని గూర్చి అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి బోధ ఉంది. చాలా మంది భక్తులు మనస్సాక్షిని గూర్చి మాట్లాడారు, కాన్షియన్స్ గూర్చి. అయితే ఈ సాయంకాల సమయం అందు మీరు నేను వేసుకోవలసినటువంటి ప్రశ్న ఏమిటంటే, హౌ ఈజ్ యువర్ కాన్షియన్స్? నీ మనస్సాక్షి ఎలా ఉంది? మన మనస్సాక్షి ఏ విధమైనటువంటి స్థితిలో కొనసాగడానికి మనము ఇష్టపడుతూ ఉన్నాం? క్రీస్తునందున్నటువంటి ప్రతి వారికి వారి యొక్క మనస్సాక్షిని గూర్చినటువంటి అవగాహన ఖచ్చితముగా ఉండాలి. క్రైస్తవులైనటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా వారి మనస్సాక్షిని గూర్చినటువంటి అవగాహన ప్రతి ఒక్కరూ తేట తెల్లముగా కలిగి ఉండాలి. అవగాహన లేకుండా, మనస్సాక్షి అనేటువంటి అవగాహన లేకుండా క్రైస్తవ్యాన్ని కొనసాగించటం వ్యర్థమైనటువంటిది. ఎందుకంటే వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా మనము మన మనస్సాక్షిని అభ్యసింప చేసుకుంటూ ఉండాలి. దేవుడు మెచ్చేటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి. మీ మనస్సాక్షి ఆశీర్వాదకరంగా మలచబడాలి. మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎన్నడూ అవమానపరచకూడదు. మీ మనస్సాక్షి మిమ్మలను ఆశీర్వదించాలి. ఆమేన్, ఆమేన్. మనమందరము కూడా మన మనస్సాక్షి చేత ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండాలి. అయితే కొంతమందికి మనస్సాక్షి ఉండదు అనిపిస్తుంది. మనం ఎంత ప్రాధేయపడినా, బోధించినా, ఎంత మంచి చెప్పినా మనస్సాక్షితో లేనటువంటి వారు మనలను వారికి అనుకూలముగా, చాలా మందిని నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి శైలిని వారు కలిగి ఉంటారు. ఎప్పుడైతే వారికి అనుకూలముగా మనము మలచబడమో వెంటనే తమ మనస్సాక్షిని చంపేసుకుంటారు. అప్పటి వరకు నీవు లేకపోతే నేను లేను, నా ప్రాణము, నా ప్రేమ, నా ఆప్యాయత అన్నీ చెప్తారు. ఎప్పుడైతే వారికి అనుకూలముగా మనం మలచబడటం లేదో, వారు చేస్తున్నది, చెబుతున్నది మనము ఖచ్చితముగా అనుసరించటం లేదో, వెంటనే వారు ఏం చేస్తారు అంటే తమ మనస్సాక్షిని విడిచిపెట్టి తమకు అనుకూలముగా లేము అనేటువంటి నెపముతో వారు వేరొక మార్గాలను ఎంచుకుంటారు. నిర్దాక్షిణ్యముగా మనల్ని విడిచిపెడతారు. మనస్సాక్షి, ద ఫస్ట్ వన్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ కాన్షియన్స్. మనస్సాక్షి యొక్క నిర్వచనము. మనస్సాక్షి యొక్క నిర్వచనము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాన్షియన్స్? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనస్సాక్షి యొక్క నిర్వచనం ఏంటి? మనస్సాక్షిని ఏ విధముగా మనము యూటిలైజ్ చేసుకుంటున్నాం, సంబోధించగలుగుతూ ఉన్నాం? మనస్సాక్షి అనేటువంటిది ఒక మనిషిలో పుట్టే మంచి చెడుల వివేచనతో కూడినటువంటి శక్తి. ఒక మనిషిలో ఉద్భవించేటువంటి మంచి చెడుల యొక్క వివేచనతో కూడినటువంటి శక్తి. మనస్సాక్షి చెప్తుంది ఇది మంచి, ఇది చెడు అని మనకు తెలియచేస్తుంది. ఇన్ బోర్న్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఇది మంచిది, ఇది చెడు అని తెలియచేసేటువంటి జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో వారు మనస్సాక్షి కలిగినటువంటి వారు. సో భక్తుడు అంటాడు, మనస్సాక్షి, కాన్షియన్స్ అనేటువంటిది ఇన్బిల్ట్ డివైస్. సో మనలో ఇన్బిల్ట్ డివైస్ అంటే దేవుడు అమర్చినటువంటి ఒక పరికరం అట. మన యొక్క మనస్సులో దేవుడు అమర్చినటువంటి పరికరం ఏమిటి అంటే మనస్సాక్షి. సో మనస్సాక్షి మన ఆత్మలో పనిచేసేటువంటి ద ఫ్యాకల్టీ ఆఫ్ ది సోల్, మన మనస్సులో పనిచేసేటువంటి ఒక యంత్రాంగం. సెల్ఫ్ కాన్షియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ కండిషన్. తన పరిస్థితిని బట్టి తను పూర్తిగా అవగాహన కలిగి ఉండటం. సో తన పరిస్థితిని బట్టి తాను పూర్తిగా తన ఎడల చాలా మందికి తమ ఎడల అవగాహన ఉండదు. తాము ఏమై ఉన్నారో వారికి తెలియదు. సో తాము ఎటుపోతున్నారో వారికి తెలియదు. ఒక త్రాగుపోతు వ్యక్తిని మీరు అడగండి, ఎక్కడికి వెళ్తున్నామంటే వాడు ఫుల్గా ఎక్కువగా మద్యం సేవించినటువంటి వాడు ఎటుపోతున్నాడో వారికి తెలియదు. వాడు స్ట్రైట్గా నడవలేడు, వాడు మంచిగా మాట్లాడలేడు, వాడి యొక్క ఆలోచన జ్ఞానము స్తంభించిపోతుంది. కొంతవరకు మాత్రమే అతనిలో జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయములు గుర్తుకు, జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో ఆలోచన స్తంభించినటువంటి వారు, తామేమై ఉన్నామో ఎరుగనటువంటి వారు, మనస్సాక్షిని పూర్తిగా అవగాహన చేసుకోలేనటువంటి వారు ఎంతో మంది మన మధ్యలో ఉన్నారు. దేవుని ఎదుట మన మనస్సాక్షి, సంఘములో ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది, దేవుని ఎదుట మనము రైట్ వేలో ఉన్నామా, రాంగ్ వేలో ఉన్నామా? ఒకవేళ మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన మనస్సాక్షి మనలను ఎలా
నడిపిస్తూ ఉంది. వైన్ అనేటువంటి ఒక గ్రీక్ స్కాలర్ మనస్సాక్షిని గూర్చి ఇలా వివరించాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ప్రతి మనిషిలో ఉండే మనస్సాక్షి నైతికంగా ఏది మంచి ఏది చెడు చెప్పటమే కాకుండా మంచి చేస్తే మెచ్చుకుంటుంది, చెడు చేస్తే గద్దిస్తుంది. సో ప్రతి మనిషిలోనూ మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. నైతికముగా నైతికముగా ఏది మంచి ఏది చెడు అని చెప్పటమే కాదు, మంచి చేస్తే మీ మనస్సాక్షి మిమ్మల్ని మెచ్చుకుంటుంది, చెడు చేస్తే మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది. మేలు చేస్తే సమాధానం ఇస్తుంది, కీడు చేస్తే వారికి దోషారోపణను కలుగు చేస్తుంది. వారిని ఎప్పుడూ కూడా మంచి వైపు నడిపించే ప్రయత్నమే చేస్తుంది. మనస్సాక్షి మనిషిని ఎప్పుడూ కూడా మంచి వైపుకు నడిపించే ప్రయత్నమే చేస్తుంది. నేటి దినమందు ఎవరు మనతో నడవటం లేదు, ఎవరు మనల్ని అనుసరించటం లేదు, ఎవరు మనల్ని వెంబడించటం లేదు. మన మనస్సాక్షితో నీతిగా నైతికమైనటువంటి విలువలతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ లోకమంతా కూడా అనైతికమైనటువంటి వాటితో నిండిపోయి సమస్తమైనటువంటి కలుషితమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు నైతికమైనటువంటి విలువలతో నీతిని కాపాడుకుంటూ యథార్థతను ధరించి సత్యమునే మనము ప్రతి క్షణము కూడా ఆవరించినటువంటి వారిని బ్రతుకుతూ ఉన్నామంటే మనస్సాక్షితో నింపబడినటువంటి వారు. బిబ్లికల్ గా మనస్సాక్షి ఎప్పుడూ కూడా ఇది మంచి ఇది చెడు అని చెప్తూనే ఉంటుంది. సో పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ కూడా రైట్ వేని రాంగ్ వేని చూపిస్తూనే ఉంటుంది. కాన్షియస్నెస్ కెనాట్ సే దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్. కాన్షియస్నెస్ కెన్ ఓన్లీ టెల్ యూ దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ విత్ ఇన్ యూ. ఎప్పుడు కూడా మనస్సాక్షి ఇది మంచి ఇది చెడు అని నీతో చెప్పదు, నీకు బోధిస్తూ అలానే వెళ్ళమను. కానీ నీ మనస్సాక్షి ఏది మంచో ఏది చెడో నీకు జ్ఞానం ఉపదేశముతో తెలియచేస్తూ ఉంటుంది. మంచినే మనస్సాక్షి చేయిస్తుంది అని అనుకోవద్దు. కొంతమంది తమ మనస్సాక్షితో మంచే చేస్తున్నాము అంటూ అనేక మందికి కీడు చేస్తారు. అటువంటి వారిని కూడా మీకు చూపిస్తాను. కొంతమంది చెడును చేస్తూ తమ మనస్సాక్షికి అనుకూలముగా మలుచుకొని తాము కూడా మంచే చేస్తున్నాము అనేటువంటి భావనలోనికి నడిపించబడుతూ ఉంటారు. మనస్సాక్షిని ప్రతి విషయంలోనూ నమ్మొచ్చా అంటే అది నమ్మటానికి వీలు లేదు. మనస్సాక్షి, ఒక భక్తుడు అంటాడు, మనస్సాక్షి కారు బ్రేక్ వంటిది. ఎప్పుడు పడతాదో సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయిందనుకో ఏమవుతుంది, గొప్ప ప్రమాదం జరుగుతుంది. సో కొన్నిసార్లు మనస్సాక్షి ఫెయిల్ అవుతుంది, జీవితం ప్రమాదంలోనికి పడేటువంటి పరిస్థితులు వస్తాయి. మనస్సాక్షి విషయంలో తగు జాగ్రత్తతో దేవుడు చెప్పినటువంటి రీతిలో మనము వ్యవహరించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా మంది తమ మనస్సాక్షిని చంపుకొని దేవునికి ప్రతికూలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి తమ మనస్సులను దేవునికి వ్యతిరేకముగా తమ యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైనటువంటి రహస్య కార్యములను మేము విసర్జించి ఉన్నాము. అక్కడ చాలా తేటతెల్లంగా చెప్తూ ఉన్నాడు. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట. అక్కడ ఒక పదాన్ని వాడాడు, మనస్సాక్షి, కాన్షియన్స్ ఈజ్ ఏ, ఒక భక్తుడు అంటాడు కాన్షియన్స్ ఈజ్ ఏ హ్యూమన్ క్యాపబిలిటీ. మనస్సాక్షి అనేటువంటిది మనిషికి దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం అట. సో చర్చ్లో ఏది మీ సామర్థ్యము అంటే, ఎక్కువ మంది గుంపు కలిగి ఉండడం మన సామర్థ్యం కాదు, ఎక్కువ ధనం కలిగి ఉండడం మన సామర్థ్యం కాదు, దెబ్బలాటకు రెడీగా ఉండడం మన సామర్థ్యం కాదు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ ఏంటంటే యువర్ టాలెంట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ. దేవుడు నీకు మాటలాడేటువంటి సామర్థ్యం ఇచ్చాడు, వాక్యం బోధించేటువంటి సామర్థ్యం, పాటలు పాడేటువంటి సామర్థ్యం, ప్రార్థన చేసేటువంటి సామర్థ్యం, దేవుని స్తుతించి ఆరాధించేటువంటి సామర్థ్యం, అనేక మందిని ప్రోత్సహించేటువంటి సామర్థ్యం, రక్షణ మార్గమును గూర్చి బోధించేటువంటి సామర్థ్యం, కొంతమంది బాప్తిస్మమునకు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించేటువంటి సామర్థ్యం, కొంతమంది రోగులను గూర్చి ప్రార్థించి
వారి మీద చేతులు ఉంచేటువంటి సామర్థ్యం, రకరకాల, దీస్ ఆర్ ఆల్ ద టాలెంట్స్, క్యాపబిలిటీస్. ఈ ఈ యొక్క సామర్థ్యములన్నిటినీ దేవుని సన్నిధిలో మనం వినియోగించవలసినటువంటి వారమై ఉన్నాం. మనస్సాక్షి అనేటువంటిది మానవులకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యము. ఆలోచించేటువంటి ఒక విధానం ఇచ్చాడు. సో మనం అందరము ఆలోచించగలుగుతూ ఉన్నాం. దట్ ఈస్ ద క్యాపబిలిటీ. అందరము ఆలోచించటం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని పాజిటివ్ వేలో మనం వాడుకోగలుగుతూ ఉన్నామా? మంచి చెడుల మధ్యలో విచక్షణ కలిగి ఉండటం ఒక సామర్థ్యం. దాన్నే మనస్సాక్షి అన్నారు. మంచి చెడుల మధ్యలో వివేచన కలిగి ఉండటమే మనస్సాక్షి. మంచి చెడులను గూర్చి ఆలోచించి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం. సో చాలా మంది తమ యొక్క మనస్సాక్షిని అపవిత్రపరుచుకొని చెడిపోయినటువంటి వారు ఉన్నారు. గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ లో కాన్షియన్స్ అనేటువంటి పదం వాడినప్పుడు అక్కడ వాడినటువంటి పదం ఏమిటంటే సునైడేసిస్ అనే పదాన్ని ఉపయోగించారు. సునైడేసిస్ అంటే ద రియల్ మీనింగ్ ఆఫ్ కాన్షియన్స్. గ్రీక్ లో సునైడేసిస్ అన్నారు. సునైడేసిస్ మీన్స్ జాయింట్ నాలెడ్జ్ టు నో టుగెదర్, జాయింట్ విట్నెస్ ఆర్ కో పర్సెప్షన్. ఒకే సమయములో అవగాహన కలిగి ఆ అవగాహన ద్వారా మన జీవితంలో మనము ఒక అనుభూతికి గురి అవుతాం. జాయింట్ నాలెడ్జ్ టు నో టుగెదర్. అందరము కలిసి ఒక మంచి అవగాహనతో నడిపించబడటం. అందరూ కలిసి అవగాహనతో నడిపించబడుతున్నారు అంటే మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు. సో తమ యొక్క కాన్షియన్స్ని ఒకే సమయంలో అవగాహన కలిగి ఆ అవగాహన ద్వారా మన జీవితంలో మనము ఒక అనుభూతికి గురి అవ్వటం. మీ కాన్షియన్స్, మీ మనస్సాక్షి మిమ్మల్ని మంచి అనుభూతిలోనికి నడిపిస్తుందా? అవమానంలోనికి, ఆందోళనలోనికి, అవహేళనలోనికి నడిపిస్తూ ఉందా? మనస్సాక్షి మనలను ఎక్కడికి నడిపిస్తుంది? సో మన మనస్సాక్షి మనం చంపుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మనస్సాక్షి చంపుకునేటువంటి ఆదాము అవ్వలు ఏం చేస్తారంటే చెట్ల మాటున దాక్కున్నారు. సో వారికి ఏ విధమైనటువంటి అనుభవం ఎదురైంది అంటే, వారి మనస్సాక్షిని వారు చంపేసినప్పుడు అవమానం అనేటువంటిది వారికి అనుభవంగా వచ్చింది. సో అవమానం అనేటువంటిది వారికి ఒక అనుభవంగా వచ్చింది. ఎందుకంటే తమ మనస్సాక్షిని వారు చంపుకున్నారు. సామెతల గ్రంథం అంటుంది 20వ అధ్యాయము 27వ వచనం. ప్రోవర్బ్స్ 20th chapter 27th verse. 20వ అధ్యాయం సామెతల గ్రంథము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించు. మనిషిలో మోరల్ జడ్జిమెంట్ ని, ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగే ఒక సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అక్కడ ఆత్మ అనేటువంటి పదం వాడాడు, స్పిరిట్. మనిషి యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. సో అది అంతరంగములన్నీ అంటే మీకు మంచి చెడులను ఆలోచించేటువంటి ఒక మంచి సామర్థ్యాన్ని దేవుడు కలుగ చేస్తాడు. కాన్షియన్స్ కెన్ బి అన్ ఇన్స్ట్రక్టివ్ గైడ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్ఫాలబుల్ గైడ్. సో మనస్సాక్షి అనేటువంటిది మనకు బోధ చేసే లేక దారి చూపే గురువుగా ఉండవచ్చు, మార్గదర్శిగా ఉండవచ్చు. మనస్సాక్షి అనేటువంటిది ఎప్పుడు కూడా, మీరు ఎప్పుడైనా గమనించారా, మనస్సాక్షి మనకు డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది, పెర్ఫెక్షన్ ఇవ్వదు. మనస్సాక్షి ఇలా వెళ్ళు, ఇలా చెయ్యని మాత్రమే చెప్తుంది. ఖచ్చితంగా నీవు ఇలా ఉండాలి అని నీకు తెలియచేయలేదు. ఎందుకంటే మనస్సాక్షిని అధిగమించి మన పనులు ఉంటాయి కాబట్టి. మనస్సాక్షి ఎప్పుడు మనకు డైరెక్షన్ ఇస్తుంది, పెర్ఫెక్షన్ ఇవ్వలేదు. మోడర్న్ రీసెర్చ్ సైకాలజీ లో బాగా అనుభవం ఉన్నటువంటి వారు సో చెప్పినటువంటి సైకాలజీ అంటే అర్థం ఏమిటంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయములను పరీక్షించుట. సో మనందరం కూడా సైకాలజీ అని సంబోధిస్తూ ఉంటాం. సైకాలజిస్టులు అంటే ఎవరు అంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయాలను పర్యవేక్షించేటువంటి వారు మనిషిని గురించి ఏం చేశారు అంటే, మనస్సాక్షి అనేటువంటి సైకాలజిస్టులు చెప్పినటువంటిది ఏంటంటే, మనస్సాక్షి తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, మార్గదర్శకుల ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి పెద్దల ద్వారా, సో మనలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల ద్వారా మనిషిలో ఏర్పడేటువంటి ఒక సహజమైనటువంటి గుణం అన్నారు. మనస్సాక్షి అనేటువంటిది
హెరిడిటరీని బట్టి కానీ, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ మనకు కలుగుతుంది అని సైకాలజిస్టులు చెప్తూ ఉన్నారు. వారు ఉన్నటువంటి పరిస్థితులలో వారికి ఏమైతే నేర్పబడుతుందో, వారికి ఏదైతే మంచి చెడుల విచక్షణ కలుగుతుందో, వారి చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ ప్రభావితం చేసినప్పుడు వారు మారటానికి అవకాశం కల్పిస్తుందో అప్పుడు వారు మనస్సాక్షిని కలిగి ఉంటారు. సో మనస్సాక్షి లేనటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నేను గడిచినటువంటి వారం మీకు జ్ఞాపకం చేస్తాను. మనస్సాక్షి లేనటువంటి వారు ఏం చేస్తారు అంటే, వారి యొక్క విధానాలలో ఎన్నడూ కూడా క్రిస్టియన్స్ గానే ఉంటారు, కానీ దే ఆర్ క్రిస్టియన్స్ బట్ నాట్ ఫాలో ద క్రైస్ట్. వారు సంస్కృతిని సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు, క్రైస్ట్ని ఫాలో అవుతారు. వారు వరల్డ్ ఫాలో అవుతారు, గాడ్ని ఫాలో అవుతారు. సో దేవుని వెంబడించరు, లోకమును వెంబడించేటువంటి వారు. కాన్షియన్స్ అనేటువంటి కాన్షియన్స్ ఈజ్ ఏ గుడ్ గోడ్ బట్ ఏ పూర్ గైడ్. గోడ్ అంటే మునికొల. సో మనస్సాక్షి అనేటువంటిది, మునికొల అంటే ఏంటంటే కాపరి గొర్రెలను ముందుకు తోస్తూ ఉన్నప్పుడు వాడేటువంటి దాన్ని మునికొల అంటారు. కాన్షియన్స్ ఈజ్ ఏ గుడ్ గోడ్. మనస్సాక్షి అనేటువంటిది ముందుకు తోస్తుంది, అంతేగాని ఎక్కడికి వెళ్ళాలో చెప్పదు. సో దేనిని మనం ఎంచుకోవాలో చెప్పదు. మనస్సాక్షి ముందుకు తోస్తుంది. మీ మనస్సాక్షి మీరు ముందుకు తోసినప్పుడు మీరు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. సో ఇది ఎంతవరకు మనలను నడిపిస్తుంది, ఎక్కడికి వెళితే మన మనస్సాక్షికి నిజమైనటువంటి దిశానిర్దేశము దొరుకుతుంది. దిశ చూపించేటువంటిదే కానీ మనస్సాక్షి ముందుకు తోస్తుందే కానీ ఎన్నడూ కూడా అది ఒక మునికొల వంటిదే కానీ ఎన్నడూ కూడా మనకు మార్గదర్శి కాదు. సో వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమై, పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 31 సార్లు మనస్సాక్షి అనేటువంటి పదం వాడబడింది. సో 31 times కాన్షియన్స్ మెన్షన్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనస్సాక్షి అనేటువంటి పదము లేదు, కానీ హృదయమును మనస్సును మనస్సాక్షికి దేవుడు ఆపాదించాడు. అయితే ఈ 31 సార్లలో 20 సార్లు 20 times అపోస్తలుడైనటువంటి పౌలు మాత్రమే మనస్సాక్షి అనేటువంటి పదాన్ని వాడాడు. సో 31 సార్లు న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. 20 సార్లు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈ మనస్సాక్షి అనేటువంటి పదాన్ని ఆయన వాడాడు. ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలుని మనం మంచి పాత్ ఫైండర్గా, మార్గదర్శిగా తీసుకోవాలి అంటే, అతడు దేవుని వాక్యమును బోధించుటయందు ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు, ఎన్నడూ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయనకు మించినటువంటి బోధ కానీ బ్రతుకు కానీ క్రీస్తు తర్వాత మరి ఒకరికి లేదు అనేటువంటి విశ్వాసముతో నేను నింపబడ్డాను, మీరు కూడా నింపబడండి. ఎందుకంటే పౌలు మనకు ఒక మంచి మార్గదర్శి. 2 రకాలైనటువంటి మనస్సాక్షిని అపోస్తలుడైనటువంటి పౌలు చూపించాడు. నీవు ఒకవేళ ఎప్పుడైనా కానీ నీవు ఒకవేళ తప్పు చేస్తే పాస్ట్ టెన్స్ నీ మనస్సాక్షి గద్దిస్తుంది. సో రెండవది ప్రజెంట్ సిచ్యువేషన్. సో పాస్ట్ టెన్స్లో గతంలో గడిచిపోయినటువంటి కాలంలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా, ఇప్పుడు కూడా మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ మన మనస్సాక్షి మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఇలా చేయాలి, ఇలా చేయకూడదని. విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, మనస్సాక్షిని గూర్చినటువంటి బోధ సంఘాలలో లేదు. ఎవరు కూడా మనస్సాక్షిని గూర్చినటువంటి బోధను తెలియచేయటం లేదు. సో మనస్సాక్షిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనస్సాక్షి అనే పదం వ్రాయబడలేదు, కానీ దావీదుని గూర్చి ఒక మాట ఉంది, అతడి మనస్సు నొచ్చుకొనెను అని ఉంది. మీరు చూడండి ఆ పదాన్ని. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. 1 సమూయేలు గ్రంథం 1 Samuel 24 chapter 5th verse 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, he was pricked in his conscience. అతడు మనస్సాక్షితో గుచ్చబడ్డాడు. సో సౌలు ఏమరపాటుగా ఉన్నాడు. సౌలు ఆ ఏమరపాటులో ఏం చేశాడంటే, దావీదు వెళ్ళి తన యొక్క పై వస్త్రమును అతడు కోసి తీసుకుని వచ్చాడు. అయితే అతని యొక్క మనస్సాక్షి, కాన్షియన్స్, దేవుడి యొక్క మనస్సాక్షి అతనిని గుచ్చింది. ఎందుకంటే అభిషేకించబడినటువంటి వాని మీదకి నేను వెళుతున్నానా అనేటువంటి మనస్సాక్షి, ఆ కాన్షియన్స్ దావీదుకు నిద్ర పట్టకుండా చేసింది.
అతడు మనస్సునందు నొచ్చుకున్నాడు. అంటే తన యొక్క మనస్సాక్షి అతన్ని గట్టిగా గుచ్చి అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, కాన్షియన్స్ వాన్స్ us as a friend before it purif- before it punishes us as a judge. తీర్పరిగా మనస్సాక్షి నిన్ను శిక్షించక మునుపు స్నేహితునిగా మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. ఒక భక్తుడు అంటున్నాడు, సో తీర్పరిగా మనస్సాక్షి నీకు తీర్పు తీర్చక మునుపు స్నేహితుడిగా మనస్సాక్షి నిన్ను హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు మన మనస్సాక్షి స్నేహితుడిగా మాట్లాడుతూ ఉన్నప్పుడే మనస్సాక్షిని బట్టి మనం ముందుకు నడవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ మనస్సాక్షి తీర్పరిగా జడ్జిమెంట్తో తీర్పుతో మన ముందుకు వస్తే, సో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రానై ఉన్నాడు. సో ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ మనస్సాక్షి చేత గద్దెంపబడినటువంటి వారు మనస్సాక్షిని దేవునికి అనుకూలమైనటువంటి బోధకు అనుకూలముగా తమను తాము మలుచుకున్నటువంటి వారందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్యరాజ్యం వైపు తమ మనస్సాక్షిని కూడా లెక్క చేయకుండా, దేవుని యొక్క అపోస్తుల యొక్క బోధను లక్ష్య పెట్టకుండా, దేవునికి విధేయత చూపకుండా ఉన్నటువంటి వారి యొక్క మనస్సాక్షికి వ్యతిరేకముగా పనిచేసినటువంటి వారందరూ నిందపాలగుటకు వెళుతారు. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనస్సాక్షిగా మన ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా? మన మనస్సాక్షి మేలు చేసే విధముగా మనల్ని నడిపిస్తుందా, లేక మన మనస్సాక్షి మనల్ని అనేక మందికి కీడు చేయటానికి మనలను ప్రేరేపిస్తుందా? క్రీస్తు శకము 372వ సంవత్సరంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి అగస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి తన స్నేహితుడైనటువంటి అలీపియస్, అగస్టిన్కి బాధ కలిగింది. మంచి ఏజ్లో ఉన్నాడు, 28-30 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. తన ఫ్రెండ్ కలుసుకున్నాడు, ఆస్పియేషన్ కలుసుకున్నాడు. అతడు కలుసుకొని ఇద్దరు కూడా ఒక గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అగస్టిన్ తన స్నేహితుడితో చెప్తున్నాడు, ఎవరు మన పాపము నుండి మనలను ఎవరు విడిపిస్తారు? మన అనైతికమైనటువంటి జీవితము నుండి మనలను ఎవరు విడిపిస్తారు? మన మనస్సాక్షిని ఎవరు నిర్మలముగా మారుస్తారు? సో అతని యొక్క జీవితమును గురించి తాను విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాడు, తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సో విసిగిపోయాడు. జీవితాన్ని అంతటినీ కూడా, లోకములో ఉన్నటువంటి విషయాలన్నిటినీ అవగాహన చేసుకున్నాడు. ఒక్కసారి కాన్షియన్స్ అతనిని ప్రశ్నించింది, నీ మనస్సాక్షి అసలు ఎవరికి లోబడుతుంది? నీ మనస్సాక్షి ఎవరి మాట వింటుంది? నీ మనస్సాక్షిని నీవు నిర్మలముగా నిష్కళముగా మార్చుకోవడానికి నీవు ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నావు? మనస్సాక్షి లేకపోతే నెమ్మది ఉండదు. మనస్సాక్షి అనేటువంటిది లేకపోతే మనిషి జీవితంలో నెమ్మది అనేటువంటిది ఉండదు. సో మనలను నెమ్మదితో నింపేది ఎవరు? అగస్టిన్ ఆస్పీషియస్ అడిగాడు, మనం నెమ్మదితో నింపేది ఎవరు? నా మనస్సాక్షి నన్ను ఉంది, దోషారోపణలతో నేను బ్రతకలేకపోతూ ఉన్నాను. ఇలా దుఃఖం వచ్చి అగస్టిన్ తన యొక్క స్నేహితుడితో మాట్లాడుకునేటువంటి సమయంలో కొంతమంది పిల్లలు ఉన్నారట. వారు ఆడుకుంటూ లాటిన్ భాషలో వారు చెబుతున్నటువంటి, వారు గట్టిగా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే టోలే లెగే. సో లాటిన్ భాషలో టోలే లెగే అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే టేకప్ అండ్ రీడ్. తీసుకొని చదువు అని పిల్లలు గట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారట. సో వారేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు అగస్టిన్ చెవిలో పడ్డాయి. వెంటనే అగస్టిన్ ఆస్పీషియస్ తన స్నేహితుడి చేతిలో ఉన్నటువంటి బైబిల్ని తీసుకొని వెంటనే ఆతురతగా చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బైబిల్ తీసి ర్యాండమ్గా ఆ బైబిల్ని అతడు తిప్పేసరికి అతనికి మొట్టమొదటిగా కనిపించినటువంటి వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, రోమన్స్ 13 చాప్టర్ 13-14 వర్స్, 13-14 వచనాలు చదువుతూ ఉన్నాను. ఈ వచనముల మీద అగస్టిన్ యొక్క కన్నులు పడ్డాయి. 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము. 14వ వచనం, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనుకుడి. ఈ వచనములు సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ని కదిలించాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా అగస్టిన్ యొక్క జీవితం అల్లరితో కూడినటువంటి ఆటపాటలే.
అప్పటి వరకు కూడా మత్తైనటువంటిది, అప్పటి వరకు కూడా విలాసముతో కూడినటువంటి వికారమైనటువంటి పోకిరి చేష్టలే, అప్పటి వరకు కూడా కలహము, మత్సరము, పగటి జీవితానికి దూరమై రాత్రిలో గడుపుతున్నటువంటి వాడు. అగస్టిన్ యొక్క సమస్యకు పరిష్కారము వాక్యము ద్వారా దేవుడు కనుపరిచాడు. ఈ సాయం సమయమందు మన సమస్యకు కూడా పరిష్కారము వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మన మనస్సాక్షిని మనము దేవునికి అనుకూలముగా మలుచుకున్నప్పుడు, ఎప్పుడైతే నా మనస్సాక్షి నన్ను ఎటువైపుకు నడిపిస్తుంది అని ప్రశ్నించుకున్నాడో, వెంటనే వాక్యము ద్వారా దేవుడు అగస్టిన్తో మాట్లాడాడు. పాపము ఒప్పుకొని అగస్టిన్ ప్రభు కోసం బ్రతకటం ప్రారంభించాడు. 15వ శతాబ్దము దాటిన తరువాత తరములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, బైబిల్ని ఎరిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ గురించి ఖచ్చితముగా చదువుతాడు. అగస్టిన్ యొక్క చరిత్రను తెలుసుకుంటాడు. అగస్టిన్ లాగా బ్రతకాలి అనుకుంటాడు. అగస్టిన్ అంతటి గొప్ప పరిశుద్ధుడు ఎలా అతడు ఆ జీవితాన్ని కొనసాగించారు అని ఆలోచించడం నిజమైనటువంటి క్రైస్తవులు మొదలు పెడతారు. అంత పరిశుద్ధతతో అగస్టిన్ నింపబడ్డాడు. అగస్టిన్ యొక్క తల్లి ప్రతి దినము ప్రార్థించేటువంటిదట. ఎందుకంటే అగస్టిన్ లోకంలో ఉన్నప్పుడు పోకిరి వికారమైనటువంటి కార్యములతో నింపబడి అల్లరితో కూడినటువంటి జీవితానికి అలవాటు పడినప్పుడు తన తల్లి దగ్గరకు వచ్చి చుట్టుప్రక్కల వారు చెప్పేవారు, అగస్టిన్ వస్తున్నాడంటే అందరూ తలుపులు వేసుకునేటువంటి వారు, అగస్టిన్ వస్తున్నాడంటే అందరూ భయపడేటువంటి వారు. ఆ వీధిలో వారందరూ కూడా తల్లి కంప్లైంట్ చేశారు. అమ్మ ప్రార్థన చేసింది. సంవత్సరంలో 7 years దొరికిపోయాయి. ఒక దినమందు ఆ అమ్మ చెవికి వినబడింది, అగస్టిన్, పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ వస్తున్నాడు. సో అందరూ తలుపులు మూసుకున్నటువంటి వారు, ఆ వీధిలో తలుపులు మూసుకున్నారు అగస్టిన్ కనబడకూడదని. కానీ ప్రపంచమంతా తలుపులు తెరిచింది అగస్టిన్కి. అగస్టిన్ మా దేశం వస్తే బాగుండును, మాకు కనబడితే బాగుండును, అగస్టిన్ ఇక్కడ అడుగు పెడితే బాగుండును, మాపై చేతులుంచితే మాకు ఎంత దీవెన. అగస్టిన్ గూర్చి ప్రపంచము ఆతురతగా ఎదురు చూసింది. ఆమేన్. సో మనమందరము కూడా మన మనస్సాక్షితో మాట్లాడితే అగస్టిన్ వల్లే మనము కూడా పరిశుద్ధతలోనికి నడిపించబడగలం. 18th century ఫిలాసఫర్ ఎమాన్యుయల్ క్యాంత్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఇచ్చినటువంటి విషయం ఏమిటంటే, బిబ్లికల్గా కాదు, కొన్ని విషయాలను అతడు చెప్పాడు. అవి నేను చదివినప్పుడు, ఈ మనస్సాక్షిని గురించి చదువుతూ ఉన్నప్పుడు అతను చెప్పినటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి మనిషిలో కూడా మనస్సాక్షి ఉంది, నాకు తెలుసు. అయితే పరలోకంలో దేవుడు ఉన్నాడు అని నా మనస్సాక్షి ప్రూవ్ చేస్తుంది. సో ఈ సత్యాన్ని ఇమాన్యుయల్ కాంత్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. సో మనస్సాక్షి అనేటువంటిది నీలో ఉంది అంటే అర్థం ఏమిటంటే, పరలోకంలో దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నీ మనస్సాక్షి నీకు పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. కేవలం నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా ఇది అనుభవించు, దీనిని నీకు తీసుకో, చక్కగా హాయిగా సౌఖ్యముగా ఉండు, నువ్వు చాలా విలాసవంతంగా బ్రతుకు, దానిని సంపాదించుకో, ఈ విధమైనటువంటి కార్యము చేత నీవు సుఖించు, వీటిని మాత్రమే నీ మనస్సాక్షి నిన్ను గైడ్ చేయకూడదు. నీకు మనస్సాక్షి ఉంది అంటే అర్థం ఏమిటంటే, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, మనస్సాక్షి ఉంది నీ మనస్సులో అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు. మనస్సాక్షి మనిషికి ఏం చెప్తుంది అంటే, దేవుడున్నాడు, దేవుణ్ణి నమ్మాలి, ఆయనను నమ్మితేనే నిత్య జీవితాన్ని మనము కలిగి ఉంటాము. ఇది మన మనస్సాక్షి ప్రతి దినము మనతో చెప్పాలి. సో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని పరిశుద్ధ గ్రంథం అంటుంది. సో మనస్సాక్షి కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే, దేవుడున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, దేవుడున్నాడు, ఆయన నిత్య జీవాన్ని నాకు ఇస్తాడు, దేవుడున్నాడు, ఆయన మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తాడు. ఓపికతో, సహనముతో మనస్సాక్షిని తాము దేవునికి అనుకూలముగా మలుచుకొని బ్రతికేటువంటి వారుగా ఆశీర్వదించబడతారు. హిజ్కియల్ అనేటువంటి ఒక ప్యూరిటన్ భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మనిషిలో మనస్సాక్షి ఉంది అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు అని అర్థం. సో మనస్సాక్షి లేనటువంటి వారు దేవుడు చెప్తారు, మనిషిలో మనస్సాక్షి ఉంది అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడని అర్థం. సో మనస్సాక్షిని గురించినటువంటి నిర్వచనాన్ని మనము తెలుసుకున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్షియన్స్, వివిధ రకములైనటువంటి మనస్సాక్షులను గురించి కాల సమయమందు క్లుప్తముగా 7 విషయాలు, 7 is a complete number, నేను ఎప్పుడు కూడా 7 విషయాలను నేను మీ కొరకు సిద్ధపరిచి తీసుకుని వచ్చాను. సో ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం
ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వివిధ రకములైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్షియన్స్, వివిధ రకములైనటువంటి మనస్సాక్షులు, మనస్సాక్షి కలిగినటువంటి వారిని మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో చాలా రకములైనటువంటి మనస్సాక్షిని కూర్చున్నటువంటి బోధలు ఉన్నాయి. అయితే ఈ లిస్ట్లో అయితే మనం వేసుకోవాల్సినటువంటి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్షియన్స్, వివిధ రకములైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి మాటలను బైబిల్లో నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు మీరు నేను వేసుకోవలసినటువంటి ప్రశ్న ఏమిటంటే, దీంట్లో నేను ఈ యొక్క కేటగిరీలో, ఈ యొక్క లిస్ట్లో నేను ఎక్కడ ఫిట్ అవుతాను, ఏ విధమైనటువంటి మనస్సాక్షితో నేను బ్రతుకుతున్నాను. సో అలా మనం ప్రశ్నించుకోగలిగితే చెప్పినటువంటి 7 విషయాల్లో ఏది మనకు ఫిట్ అవుతుంది, ఏ మనస్సాక్షితో మనం సరిపోల్చబడుతున్నాము, ఏమి సరిచేసుకోవటానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ద ఫస్ట్ వన్, ఏ గుడ్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మంచి మనస్సాక్షి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. 1 తిమోతి 1st chapter 5th verse. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి. ఒక వ్యక్తి క్రైస్తవుడవటానికి, పాపిగా ఉన్నటువంటి వాడు పరిశుద్ధతలోనికి నడిపించబడటానికి కావలసినటువంటి ఆయుధం ఏమిటి అంటే మంచి మనస్సాక్షి. దానినే తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మనస్సాక్షి అనేటువంటిది ఒక వరం. ఎప్పుడైనా అనిపించిందా? చాలా ఒక బాగా పాటలు పాడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఏమనిపిస్తుంది? సో గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి వరము, అందుకే ఇంత మంచిగా పాడగలుగుతూ ఉన్నాడు. సో మంచిగా వాయిద్యములు వాయించేటువంటి వాడిని దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి వరము. కొన్ని టాలెంట్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా అనిపించిందా, నీకు నాకు కూడా యేసుక్రీస్తు ఒక వరం. యేసుక్రీస్తు దేవుడు మనకు ఒక వరముగా అనుగ్రహించబడినటువంటి వాడు. సో ఆయన వరపుత్రుడైనటువంటి వాడు, వరముగా మనకు అనుగ్రహించబడినటువంటి వాడు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే, దేవునిని, ప్రభువుని ఒక వరముగా భావిస్తారు. ఆ వరముగా భావించినటువంటి వారు ఆ మనస్సాక్షిని ప్యూరిఫై చేసుకుంటూ ఉంటారు. మనస్సాక్షి ఎప్పుడు కూడా మంచిగా ఉండడం కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రతి విశ్వాసం దేనికోసం ప్రాకులాడాలి సంఘములో అంటే, మంచి మనస్సాక్షి కోసం ప్రాకులాడాలి. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, నా పరిచర్యలో ఎవ్వరు కూడా మనస్సాక్షిని గూర్చి మాట్లాడటం లేదు. నేను మనస్సాక్షితో నింపబడినటువంటి వాడనై ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో పరిశుద్ధతను, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. సో మంచి ప్రేమను ఎక్కడి నుంచి నీవు పొందుకోగలవు అంటే, మంచి మనస్సాక్షి లేనిటువంటి వారు ప్రేమను పంచలేరు. సో ప్రేమిస్తున్నానని చెప్తారు, కానీ మనస్సాక్షి ఉండదు. సో ఆ ప్రేమ మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది, మనలను విడిచిపెట్టేస్తారు. సో ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘంలో, సహవాసంలో, నా పరిచర్యలో ఇంతకాలంలో చాలామంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. చాలామంది చాలా రకరకాలైనటువంటి మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమంటారు, మంచి విద్య కొరకు ప్రార్థన చేయమంటారు. యవనస్తులు మంచి భార్య కొరకు, మంచి భర్త కొరకు, సో మంచి ఇల్లు కొరకు ప్రార్థన చేయమంటారు, మంచి కారు కొనుక్కోవాలని ప్రార్థన చేయమంటారు, లేక మంచి వారికి కలిగినటువంటి అవసరతలు మంచిగా ఉండాలని ప్రార్థన చేయమంటారు. ఎప్పుడైనా పాస్టర్ గారి దగ్గరికి కానీ, దైవజనుల దగ్గరికి కానీ విశ్వాసులు వెళ్ళి మంచి మనస్సాక్షి మాకు ఇచ్చులాగున ప్రార్థన చేయండి పాస్టర్ గారని నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. ఒకవేళ మీరు మీ పాస్టర్ గారిని అడిగుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో క్రైస్తవ సంఘములో మంచి మనస్సాక్షి మాకు ఇవ్వండి పాస్టర్ గారని ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు లేవనెత్తబడాలి. మీరు పాస్టర్ గారిని అడగండి, మంచి పరిపక్వతతో కూడినటువంటి మనస్సాక్షి మాకు దేవుడు అనుగ్రహించులాగున ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడగండి. ఎందుకంటే మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రతి క్షణము పర్యవేక్షిస్తుంది. సో మీ మనస్సాక్షి మిమ్మల్ని పర్యవేక్షిస్తుంది. నో అబ్జర్వర్, ఎవ్వరూ మిమ్మల్ని పర్యవేక్షించ అవసరం లేదు, ఎవ్వరూ మీ మీద దృష్టి పెట్టని అవసరం లేదు, ఎవ్వరూ మిమ్మల్ని జడ్జి చేయని అవసరం లేదు. మీ మనస్సాక్షి మిమ్మల్ని పర్యవేక్షించి పర్యవసానము ఏమిటో మీకు ప్రభువు దగ్గర తెలియపరిచే
దినమందు మిమ్మల్ని అక్కడ నిలువబెడుతుంది. ఆమేన్. సో నా మాటలు అర్థం కాకపోతే యూట్యూబ్లో రికార్డ్ అవుతూ ఉన్నాయి, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వినండి. దాని యొక్క పర్యవసానాన్ని, మనస్సాక్షి యొక్క పర్యవసానం ఏమిటో మీరు గ్రహించగలగండి. వాక్యానుసారముగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవుడు చేసేటువంటి దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా? నియంత్రణ కొరకు మీ మనస్సాక్షి ఉపయోగపడుతుంది, కానీ దిశను కొనసాగించడానికి, దిశను చేరుకోవడానికి మీ మనస్సాక్షి ఉపయోగపడదు. మీ మనస్సాక్షి మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఇది మంచిది, ఇది చేయొచ్చు, ఇది ఇలా చూడొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, మనస్సాక్షి చెబుతుంది. సో కానీ ఆ నియంత్రణ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. ఆ దిశను చేరుకునే రీతిగా మీ మనస్సాక్షి మిమ్మల్ని నడిపించదు. సో అక్కడికి నువ్వు చేరుకోవాలంటే నీ మనస్సాక్షిని ప్రభువు యొక్క మనస్సుతో నీవు ముడిపెట్టాలి. సో నీ మనస్సాక్షిని ఎప్పుడైతే పాజిటివ్గా, దైవికముగా మలుచుకుంటావో అప్పుడే నీ దిశను నీవు చేరుకోగలవు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. అక్కడ అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అబద్ధ బోధకులను గురించి, అబద్ధ బోధకులను గూర్చి అపోస్తుడైనటువంటి పౌలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పైన 18వ వచనం, మంచి మనస్సాక్షిని త్రోసివేసి చెడి ఉన్నారు. మంచి మనస్సాక్షిని వారు త్రోసివేశారు. అబద్ధ బోధకులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే మనస్సాక్షిని త్రోసివేశారు. గుడ్ కాన్షియస్ ని వారు త్రోసివేశారు. అక్కడ వారి యొక్క పేర్లు కూడా తెలియచేయబడ్డాయి. ఎందుకు పాస్టర్ గారు అప్పుడప్పుడు మీరు మెసేజ్ ఇస్తున్నప్పుడు కొంతమంది పేర్లు చెప్తారు, అలా పేర్లు చెప్పకుండా నాకు చెప్పినటువంటి వారు ఉన్నారు. పేర్లు చెప్పడం అనేటువంటిది నాతో ప్రారంభం అవ్వలేదు. పరిశుద్ధుడైన అపోస్తలుడైనటువంటి పౌలు పేర్లు చెప్పి మరి వారితో జాగ్రత్తగా ఉండండి, వారు మంచివారు కాదు, వారిని మీరు వీలైనంత వరకు పక్కనే ఉంచండి అని అక్కడ పేర్లు క్లియర్గా వ్రాసాడు. నేను చెప్పేటువంటి పేర్లు చెప్పను, కానీ వారి పేర్లు మీరు చూడండి, హ్యూమనై, అలెగ్జాంద్రు, 2 పేర్లు ఉన్నాయి అక్కడ. సో అందుకే ఎప్పుడైనా గురించైనా ఖండించేటప్పుడు పేరు చెప్పడానికి భయపడకండి, పేరు చెప్పి కూడా ఖండించవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే పౌలు సూటిగా చెప్పాడు, హ్యూమనై, అలెగ్జాంద్రు వీరిద్దరు కూడా సంఘాన్ని పాడు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు. వీరి మనస్సాక్షి ఓడ బద్దలైపోయినటువంటిదిగా ఉంది. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది ఒక ఓడ అయితే అది బద్దలైపోయేటువంటి స్థితిలోనికి వారు నడిపించబడ్డారు. సో దే రిజెక్ట్ ద ఫెయిత్ ఆఫ్ ది క్రిస్టియన్స్. క్రైస్తవ విశ్వాసాన్ని వారు తృణీకరించినటువంటి వారై ఉన్నారు. షిప్రెక్ అయిపోయింది వారి యొక్క ఫెయిత్. విశ్వాసమును ఓడతో పోల్చాడు. ఓడ బద్దలైపోయింది అంటే విశ్వాసం బద్దలైపోయినప్పుడు ఈ అలెగ్జాంద్రు, హ్యూమనై అనేటువంటి వారు విశ్వాస భ్రష్టులు అనేటువంటి వారుగా ప్రతి చర్చిలోనే ఉంటారు. తెల్ల బట్టలు వేసుకుంటారు, సో ముందు బెంచ్లో కూర్చుంటారు, అన్నిటినీ గైడ్ చేస్తారు, అన్నిటినీ లీడ్ చేస్తూ ఉంటారు, అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక గొప్ప వెలుగు వెలగటం కొరకు తమను తాము ప్రదర్శించుకుంటూ ఉంటారు. అవసరమున్నా లేకపోయినా చర్చిలో వాళ్ళు అలా ఉండండి, వీళ్ళు ఎలా ఉండండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అలెగ్జాంద్రు, హ్యూమనై వంటి వారు. సో నేను పేర్లు చెప్పాలని పౌలుకు పాపం అప్పుడు సంఘంలో 2 గురించే కనిపించాడు, 2ని ఆయన ఖండించాడు. ఇప్పుడు నేను పేర్లు చెప్పడం మొదలు పెడితే ఆల్మోస్ట్ ఒక 20 మంది పైన ఉన్నారు. కనుక ఆ పేర్లు నేను చెప్పను, మీరే ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోనండి. మంచి మనస్సాక్షి లేకపోవడం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చదువుబడినటువంటి లేఖన భాగం అది. ఫెలిక్స్ ఎదుట పౌలు చెప్తూ ఉన్నాడు, మంచి మనస్సాక్షి నేను కలిగి ఉన్నాను. గుడ్ కాన్షియన్స్. ఈ సాక్ష్యాన్ని మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా? హౌ ఈజ్ యువర్ కాన్షియన్స్? నీ మనస్సాక్షి ఎలా ఉంది? మంచి మనస్సాక్షిని నేను కలిగి ఉన్నాను. సో నేను ఎప్పుడు కూడా మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేదు. 23వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 1వ వచనం. 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. పౌలు లైఫ్లో 2 దశలు ఉన్నాయి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే నేను మంచి మనస్సాక్షితోనే బ్రతికాను ఇదివరకైనా ఇప్పుడైనా. సో పౌలు యొక్క జీవితంలో 2 దశలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాస్ట్, ఇది వరకు క్రీస్తు లేనప్పుడు బ్రతికినటువంటి విధానము. సో క్రీస్తులోనికి రాకమునుపు అతడు బ్రతికినటువంటి విధానము.
సో క్రీస్తులోనికి వచ్చిన తరువాత అపోస్తలుడుగా, క్రీస్తులోనికి రాక మునుపు అతడు నిందారహితమైనటువంటి పరిసయుడిగా బ్రతికాడు. క్రీస్తులోనికి వచ్చిన తరువాత పరిశుద్ధుడైనటువంటి ప్రభు కొరకు జీవించేటువంటి వ్యక్తిగా అతడు మలచబడ్డాడు. సో క్రీస్తులోనికి రాక మునుపు కూడా నా కాన్షియస్, నా మనస్సాక్షిని నేను చంపుకోలేదు. ఎందుకని పౌలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, పౌలు యొక్క కాన్షియన్స్, తన మనస్సాక్షి ఎలా ఉంది అంటే తన మతము మీద ఉంది. సో అతడు ఏమనుకుంటున్నాడు, స్టెఫెన్ చంపేస్తూ ఉన్నప్పుడు కూడా స్టెఫెన్ యొక్క బట్టలు పట్టుకున్నాడు, అందరూ స్టెఫెన్ చంపేస్తూ ఉన్నారు, పౌలు అక్కడే ఉన్నాడు. అప్పుడు స్టెఫెన్ చంపేయటానికి పౌలు సహకరించాడు. అతని యొక్క కాన్షియన్స్, మనసాక్షి ఏమిటంటే ఇతడు యూదా మతమునకు, దేవుడైనటువంటి యెహోవాకు విరోధి అయినటువంటి వాడు గనుక ఇతడిని మేము చంపేస్తున్నాము. అతని మనస్సాక్షి చెబుతుంది ఇది మంచిదే. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఎందుకంటే అలా నేను ఆలోచించకపోతే, నా మనస్సాక్షిని నేను అలా నిలుపుకోకపోతే, నా మతం ఎడలా నా దేవునికి నేను ద్రోహం చేసినటువంటి వాడని అవుతాను. సో ఎప్పుడు కూడా పౌలు తన మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేదు. క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఓహో, నిజమైనటువంటి దేవుడు నన్ను దర్శించాడు, నా కన్నుల నుంచి పొరలు రాలిపోయాయి, ఇప్పుడు దేవుని కుమారుణ్ణి నేను ప్రత్యక్షముగా చూస్తూ ఉన్నాను, ప్రత్యక్షపరచబడినటువంటి ప్రభువుని గురించి బోధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడను గనుక అపోస్తలునిగా, పరిశుద్ధునిగా నా మనస్సాక్షిని ప్రభువు కొరకు అంకితం చేస్తూ ఉన్నాను. ఆమేన్. మీ జీవితంలో, నా జీవితంలో కూడా రెండు దశలు ఉంటాయి. పాస్ట్లో కూడా మన మనస్సాక్షి మనల్ని మంచిగానే నడిపించుకుంటవచ్చు. ఎందుకంటే అప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన మనస్సాక్షి నైతికంగా ఇది మంచిదేలే అని నీవు బ్రతికి ఉండవచ్చు. కానీ ప్రభువులోనికి వచ్చిన తరువాత నీ మనస్సాక్షి నీకు దోహదపడేదిగా కాకుండా దేవునికి విజయం ఇచ్చేదిగా నీవు మలచుకుంటే ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఎప్పుడు కూడా నీ మనస్సాక్షి నిన్ను మాత్రమే ప్రోత్సహించి నీకు మాత్రమే గైడ్ చేసేదిగా ఉండకూడదు. నీ మనస్సాక్షి దేవునిని మహిమపరిచేదిగా, ప్రభువుని స్తుతించేదిగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. మనము వ్యతిరేకమైనటువంటి కార్యాలలో మన మనస్సాక్షిని ఎక్కువగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల్లో మన మనస్సాక్షిని మనము ఒకవేళ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మనం మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు పౌలు, ఇప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు మనకు మాదిరిగా, యేసు తర్వాత ఎగ్జాంపుల్గా ఆయనను అనుసరించడంలో ఏ మాత్రము కూడా మనం సందేహించిన అవసరం లేదు. జాన్ హస్ అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవ విశ్వాసిని కథోలిక్లు ఏం చేస్తారు అంటే, జాన్ హస్ను పట్టుకొని రోమన్ క్యాథలిక్స్, కథోలిక్లు బైబిల్కి విరుద్ధమైనటువంటి లేక క్యాథలిక్స్కి విరుద్ధమైనటువంటి బోధను అతను చేస్తూ ఉన్నాడని అతను ఏం చేశారంటే ఒక కర్రకు కట్టేసి సజీవ దహనం చేయడానికి కర్రకు కట్టేశారు. సో జాన్ హస్ యొక్క కాన్షియన్స్, మనస్సాక్షి ఏం చెప్తుంది అంటే, నీ దేహము వీరందరికీ సత్యాన్ని తెలియపరచడానికి నీ దేహము ఇప్పుడు దహనమునకు గురి అవుతూ ఉంది. అతడు మనస్సాక్షి చెప్తుంది నీ దేహము ఇప్పుడు తగలబెట్టేస్తూ ఉన్నారు, అయితే ఈ ఒక మంచి సాక్ష్యాన్ని నీ విడిచిపెట్టి వెళ్ళడానికి నీ దేహము ఉపయోగపడుతుంది. ఇది జాన్ హస్ యొక్క సాక్ష్యం. అవతల వారి యొక్క సాక్ష్యం, అందరూ కూడా కర్రలు తెస్తూ ఉన్నారు, ఒక కర్రకు పెద్ద కర్ర కట్టేశారు, అందరూ కర్రలు తెస్తూ ఉన్నారు. ఒక వృద్ధురాలైనటువంటి తల్లి కూడా వచ్చి ఒక కర్రను యాజకుడికి ఇచ్చింది, ప్రీస్ట్కి ఇచ్చింది. ప్రీస్ట్కి ఇచ్చినప్పుడు జాన్ హస్ చూసి అమ్మ ఇంతమంది చంపేస్తూ ఉన్నారు, ఇంతమంది కొట్టేస్తూ ఉన్నారు, ఇంతమంది గాయపరుస్తూ ఉన్నారు, నేను చచ్చిపోతున్నాను, నీకు నేను ఏమన్యాయం చేశాను, నీ నడవలేని వయసులో నీవు కర్రను తీసుకొని వచ్చి యాజకునికి ఇస్తూ ఉన్నావు. సో ఆమె చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మత బాధకులైనటువంటి వారిని చంపటానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో మతమును విభేదించినటువంటి వారు, సో జాన్ హస్ని చంపటానికి నేను కూడా ఒక స్టిక్ని ఇస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దైవ విరోధు, సమాజానికి కీడు చేసేటువంటి వారు ఎవరినైనా కానీ నేను కూడా విడిచిపెట్టను. యాక్చువల్గా కర్రను కొనే డబ్బులు కూడా నా దగ్గర లేవు, కానీ నేను పర్టికులర్గా నా స్థాయికి మించి కర్రను కొని తెచ్చి ఇచ్చాను. ఎందుకంటే సమాజానికి ద్రోహం చేసే నీలాంటి వారు బ్రతకూడదు. ఆమె యొక్క మనస్సాక్షి ఏమిటంటే, ఆమె తాను నమ్మినటువంటి మతమునకు తన మనస్సాక్షిని ఉపయోగించింది. జాన్ హస్ యొక్క మనస్సాక్షి ఏమిటంటే, అతడు సమాజం యొక్క మేలు కొరకే. సో సీ ద డిఫరెన్స్. ఇద్దరూ మనస్సాక్షితో నింపబడ్డారు, ఇద్దరూ మంచే చేస్తున్నాము అనుకుంటున్నారు. ఒకరేమో ప్రాణం తీస్తున్నారు, ఒకరేమో ప్రాణం పోస్తున్నారు. సో మనస్సాక్షి, పిలాతు యొక్క మనస్సాక్షి ఎలా ఉంది అంటే,
సో ఈయన ఎంతసేపు మనం మాట్లాడటం లేదు. సో మనస్సాక్షిని చంపుకున్నటువంటి వాడే అతడు అరుపులకు కేకలకు ప్రభువుని అప్పగించేశాడు. మనస్సాక్షితో గద్దించబడినటువంటిదై పిలాతు భార్య కబురు పెట్టింది ఏమని అంటే, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. సార్లు మనము మన మనస్సాక్షిని చంపుకొని ప్రభువుని మనమే అప్పగించేస్తాం. సో ప్రభువుని అప్పగిస్తున్నాము అంటే అర్థం ఏమిటి? కొన్నిసార్లు నీతిని అప్పగించేస్తాం, కొన్నిసార్లు యథార్థతను అప్పగించేస్తాం, కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి సత్యాన్ని అప్పగించేస్తాం, సో మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను అప్పగించేస్తాం. సో ఎప్పుడైతే పరిశుద్ధత నీలో నుంచి వెడలిపోతుందో నీవు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా ఉండవు, లోక సంబంధమైనటువంటి వరల్డ్లీ మ్యాన్గానే ఉంటావు. సో యు ఆర్ పెర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీవు చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తివే కావచ్చు, కానీ ప్రభువులో నీవు పరిశుద్ధమైనటువంటి వాడవు కావు. సో నీ మనస్సాక్షిని నీవు ఏ విధంగా వాడుకుంటూ ఉన్నావు? ఒక భక్తుడు అమెరికాలో ఒక థియోలాజియన్, ఆయన యొక్క పుస్తకంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధమో కాదో తేల్చుకోండి. సో ఆయన ఈ ప్రశ్న అడిగాడు, మీరు మంచి మనస్సాక్షిని, గుడ్ కాన్షియన్స్ని మీరు కలిగి ఉంటే మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధమేనా? సో అప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనతో అవునని కొంతమంది, కాదని కొంతమంది చెప్పారు. మంచి కాన్షియన్స్ కలిగి ఉన్నటువంటి వారు, ఎందుకంటే విరోధమైనటువంటి ప్రభుత్వంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మంచి కాన్షియన్స్, మంచి మనస్సాక్షి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ప్రభు కొరకు, ఇప్పుడు హోమోసెక్చువల్స్ ఉంది, కొన్ని కంట్రీస్లో లీగలైజ్ అయింది, దాన్ని వ్యతిరేకిస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సో కానీ దాన్ని బహిరంగముగా వ్యతిరేకించే క్రైస్తవ సంఘములలో నీవు ఉండగలవా? సో క్రైస్తవులు చాలా మంది చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు. చాలా సంఘాల్లోనే తప్పు జరుగుతుంది, చాలా చర్చెస్లో అన్యాయమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఎవ్వరికి హెల్ప్ చేయరు, ఎవ్వరిని ఆదుకోరు, సమాజానికి వెలుగుకరమైనటువంటి ప్రభువు ఇచ్చినటువంటి సందేశాన్ని వారు పాటించరు. వీరందరిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతున్నటువంటి సంఘములో ఒక నిజమైనటువంటి విశ్వాసివిగా నీవు ఎలా కొనసాగుతూ ఉన్నావు? సో మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. మార్టిన్ లూథర్ 16th centuryలో ఆయనను చంపడానికి నిలువబడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఐ విల్ పొసెస్ ఏ గుడ్ కాన్షియన్స్ టిల్ మై లాస్ట్ కాన్షియస్నెస్. నా జీవితంలో చివరాంకము వరకు, చివరి వరకు కూడా నేను నా యొక్క మనస్సాక్షిని కాపాడుకుంటాను. మనస్సాక్షికి వ్యతిరేకముగా పోను, వాక్యమునకు వ్యతిరేకముగా నేను ఉండను. ఈ పోపుల యొక్క ఆధిపత్యము, వారి యొక్క తప్పుడు బోధ నేను అనుసరించను. నాకు వాక్యమే ప్రధానము. నాకు దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా మాత్రమే నా మనస్సాక్షిని ప్రేరేపించుకొని బ్రతుకుతాను. నేను ఆధిపత్యము కింద ఆధిక్యతలతోనూ నింపబడినటువంటి వాడను కాను అని, వాక్య విరుద్ధమైనటువంటి బోధను నేను ఒప్పుకోను అని తిరగబడినటువంటి వాడు మార్టిన్ లూథర్. చాలా మందికి మార్టిన్ లూథర్ ఇచ్చినటువంటి పోరాట పటిమను ప్రదర్శించరు. మార్టిన్ లూథర్ ఏమయ్యాడు? మార్టిన్ లూథర్ ఇప్పుడు పాస్టర్ గారు ఎప్పుడైనా కొంచెం గట్టిగా మాట్లాడితే పాస్టర్ గారు అలా మాట్లాడొచ్చు అంటున్నారు. మార్టిన్ లూథర్ పోప్ సామ్రాజ్యం మీద తిరుగుబడ్డాడు. పోప్ సామ్రాజ్యం యొక్క పునాదులను కదిలించాడు, పెరికివేశాడు. కదిలించడం మాత్రమే కాదు, పెరికివేశాడు. సో వాటన్నిటినీ సమూలముగా కూల్చివేశాడు. ఒక నూతనమైనటువంటి విధానాన్ని, నేటి దినమందు పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరము కూడా చేతితో పట్టుకుంటున్నాము అంటే కారణం ఎవరంటే నాటి దినమందు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. సో తిరగబడటం అనేటువంటిది, మంచి కోసం పోరాడటం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. మీ మనస్సాక్షిని ఆ రీతిగా మీరు నిలువబెట్టుకోరండి. ఒకవేళ మన మనస్సాక్షిని మనం దేవునికి అనుకూలముగా మలుచుకోగలిగితే సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి అనడానికి భక్తుడి పరిశుద్ధ మార్టిన్ లూథర్ మనకి ఎగ్జాంపుల్. సో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు. 4వ వచనంలో మీరు చూడండి, కొన్ని మాటల తరువాత, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. గుడ్ కాన్షియన్స్. సో మంచి కాన్షియన్స్ సంఘములో మనం కలిగి ఉండాలి.
చర్చ్లో మనం కలిగి ఉండాలి. ఒకవేళ నీ చర్చ్లో కుర్చీ తుడుస్తున్నావా, మంచి కాన్షియన్స్, గుడ్ కాన్షియన్స్, సో మంచి మనస్సాక్షితో కుర్చీతో పాట పాడేటప్పుడు మంచి కాన్షియన్స్ ఉండాలి. వాక్యం బోధించేటప్పుడు మంచి కాన్షియన్స్ ఉండాలి. సో నీవు దేవుని ఆరాధించేటప్పుడు మంచి కాన్షియన్స్ ఉండాలి. సో మంచి కాన్షియన్స్ ఎప్పుడు కూడా నిన్ను నిర్మలమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. సో ఒక భక్తుడు అంటాడు, ఏ క్వైట్ కాన్షియన్స్ స్లీప్స్ ఇన్ థండర్. ఏ క్వైట్ కాన్షియన్స్ స్లీప్స్ ఇన్ థండర్. మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఉరుముల మధ్యలో కూడా నెమ్మదిగా నిద్రపోతాడు. సో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఉరుముల మధ్యలో కూడా, గ్రేట్ థండర్స్, తుఫాను మధ్యలో కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ గుడ్ కాన్షియన్స్. రెండవది ఏ గల్బుల్ కాన్షియన్స్. గల్బుల్ మీన్స్ వీక్ కాన్షియన్స్, అంటే బలహీనమైనటువంటి మనస్సాక్షి, తెలివి లేకపోవటం చేత తప్పిపోయేటువంటి మనస్సాక్షి. గల్బుల్ మీన్స్ తెలివి లేకపోవటం చేత తప్పిపోయేటువంటి మనస్సాక్షి, లేక వీక్ కాన్షియన్స్, బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు. సో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. సో లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ మాటలన్నింటినీ కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులైనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు. సో ఇదివరకు అందరూ కూడా విగ్రహారాధికులు, వ్యభిచారంలోను, వ్యసనాలతోనూ, రకరకాలైనటువంటి అవిశ్వాసంలోనూ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఒక చర్చ్గా, సంఘముగా వారు ఏర్పడ్డారు కొరింథీ సంఘంతో. అయితే ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారు ఇంకా కొంతమంది ఎలా బ్రతుకుతున్నారంటే పాత మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు. విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తింటూ ఉన్నారు. సో విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తింటూ సంఘములో ఉన్నారు. కొంతమంది విడిచిపెట్టేశారు. కొంతమంది ఏమి జరిగినా, సో ఆ దినాల్లో నేటికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే, మీరు మార్కెట్లో కషాయి ఏం చేస్తాడంటే దాన్ని బలి ఇచ్చే ముందు వాడికి నచ్చిన పూజ చేసుకుంటాడు, లేకపోతే వాడికి నచ్చినటువంటి ప్రార్థన చేసుకుంటాడు. సో స్ట్రాంగ్ బిలీవర్స్ ఏం చేస్తారు, నిజమైనటువంటి క్రైస్తవులు స్ట్రాంగ్ బిలీవర్స్, వాడు ఏం చేసుకుని దానిని వధించినా మనం వెళ్ళి మార్కెట్లోనికి వెళ్ళి మనం మాంసం కొని తెచ్చుకుంటున్నాము. లేకపోతే తినేటువంటి వారు నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా తెచ్చుకుంటున్నారు. ఎవరికి ఏం తెలుస్తుంది? సో స్ట్రాంగ్ బిలీఫ్ ఏమిటంటే దానిలో ఏమీ లేదు, సో దానిలో ఉన్నటువంటిది ఏది నా మీద పనిచేయదని నీవు ప్రార్థన చేసుకుని దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి మెతుకు ఆశీర్వాదకరమైనదని భావించినప్పుడే నీవు దీవించబడతావు. సో అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే స్ట్రాంగ్ బిలీఫ్స్లో నుంచి రాంగ్ బిలీఫ్స్లోనికి వెళ్ళిపోతున్నారు. బలహీనమైనటువంటి మనస్సాక్షి ఏం చేస్తుంది వారిని, అక్కడ జంతువులకు బలి ఇచ్చినట్టు, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తింటూ ఏమనుకుంటున్నారు వారు, ఒకవేళ ఇలా తినకపోతే ఈ దేవుడిలోనికి వచ్చాం కనుక ఆ దేవుడు శపిస్తాడేమో. సో వారి యొక్క ఉద్దేశం ఏంటి, దే ఆర్ థింకింగ్ అబౌట్ మల్టిపుల్ గాడ్స్. సో గాడ్ ఈజ్ వన్. వాట్ బైబిల్ ఈజ్ సేయింగ్, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, దేవుడు ఒక్కడే, ఆయననే ఆరాధించాలి, ఆయననే స్తుతించాలి, ఆయననే సేవించాలి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని నీవు ఏ ప్రతిమను చేసుకొనకూడదు, దేనిని పూజించకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేనిని మ్రొక్కకూడదు, దేనిని ఆరాధించకూడదు. ఒకే ఒక్క దేవుని నామమును నీవు స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ జీవిత చరమాంకం వరకు నీవు గడపాలి, బ్రతకాలి, జీవించాలి. ఆ నామమే అన్నిటి నామముల కంటే పైనున్నటువంటి నామము సజీవుడైనటువంటి యేసు క్రీస్తు అనే నామము. ఆమేన్. సో మనమందరం కూడా క్రిస్టియన్ సెయింట్స్ అయిన క్రిస్టియన్ లైఫ్లో నుంచి రాలేకపోతూ ఉన్నాం. సో ఓల్డ్ హ్యాబిట్స్ లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. చాలా మంది తమ పాత మూఢ నమ్మకాలలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో ఒక సామెత ఉంది, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. పాత అలవాట్లు కష్టంతో చేస్తాయట. సో ఈ సంఘంలో వీళ్ళకి ఈ సమస్య ఉంది. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, పాత అలవాట్లు కష్టంతో చేస్తాయి. సో పాత అలవాట్లను అంత తేలికగా మనము విడిచిపెట్టము. ఆ అలవాట్లను ఇంకా సంఘంలో కూడా కొనసాగిస్తూనే ఉంటాం. బైబిల్ బోధ మనకు అవసరమైంది. 99% ఆర్ వీక్ అండ్ కాన్షియన్స్ డిఫైల్డ్ పీపుల్ ఇన్ ద చర్చ్ వరల్డ్ వైడ్. వాక్యము నుండి వారికి ప్రత్యక్షత లేదు. ఎంతసేపు కూడా
నీ సౌఖ్యం, నా సౌఖ్యం, నా సౌఖ్యం, నా సౌఖ్యం, నా ఇల్లు, నా బంగళ, నా స్తోమత, నా పరపతి, నా పలుకుబడి, నా ఆధిక్యత, నా బిడ్డలు, నా కుటుంబం, ఎంతసేపు కూడా దీని కొరకే ప్రాకులాట తప్ప తమ యొక్క కాన్షియన్స్ని, తమ యొక్క సాక్షిని దేవుడిచ్చినటువంటి తమల వైపు కంటే, సో ఇవన్నీ కూడా అది బాగుంది, ఇల్లు బాగుంది, కారు బాగుంది, లేకపోతే నాకున్నటువంటి పరపతి బాగుంది, పబ్లిసిటీ బాగుంది, సో ఇవన్నీ బాగున్నాయి. నీవు బాగున్నావా? వాట్ అబౌట్ యూ? నీవు బాగుంటే, సో తక్కినవన్నీ కూడా ఎలా ఉన్నా నీవు బాగుంటే ప్రభువు నీ వైపు చూచి ఆనందిస్తాడు. ఆయన నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే నా దగ్గర ఉన్నవన్నీ బాగున్నాయి అనుకుంటున్నావు. ప్రభువు నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి, నీవు మాత్రమే బాగోలేదు. సో మనమందరం కూడా చేస్తున్నటువంటి పని గల్ఫ్ కంట్రీస్లో ఒక శిక్ష అమలు పరుస్తూ ఉంటారు. అది నేను ఇందాక ఆలోచించినప్పుడు ఒక మంచి ఆలోచన నాకు తట్టింది. సో తప్పు చేసినటువంటి వారి యొక్క అవయవాలను వారు నరికేస్తూ ఉంటారు. చెయ్యి తప్పు చేసుకొని చేతి నరికేస్తారు. అలా కొన్ని వేల చేతులను నరికేసి ఉంటారు. సో తప్పు చేసినటువంటి వేళ్లను నరికేస్తారు, చేతులను నరుకుతారు, కాళ్ళను నరుకుతారు. సో తప్పు చేసిందని చేతిని నరుకుతూ ఉన్నారు. ఆ తప్పు చేయటానికి ప్రేరేపించినటువంటి హృదయాన్ని వారు ఏం చేయగలరు? సో చేతులను నరుకుతూ ఉన్నంత కాలము కూడా లక్షల చేతులు తెగబడతాయి, కానీ హృదయం మారకపోతే నువ్వు ఎన్ని చేతులు నరికినా ప్రయోజనం లేదు. సో మనస్సాక్షి, కాన్షియన్స్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సమాజంలో హృదయాన్ని మనం తాకేటువంటి వారముగా ఉండాలి. ఒక స్కాలర్ అంటున్నాడు, బలహీనమైనటువంటి మనస్సాక్షి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి, ఈ రెంటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, వాత వేయబడినటువంటి మనస్సాక్షి చచ్చిపోయింది, ఇక అది పనికి రాదు. కానీ బలహీనమైనటువంటి మనస్సాక్షి, హైపర్ సెన్సిటివ్, అతి స్పృహ కలిగినటువంటిదిగా మనలను గాబరా పెడుతుంది. సో మనలను బెంబేలెత్తిస్తుంది. చాలా మందిని మీరు చూడండి, ఓవర్ యాక్టివ్, చిన్న చిన్న విషయాలకు ఓవర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. సో చిన్న విషయాలను పాపముగా పరిగణిస్తూ ఉంటారు. ఒక ఫంక్షన్కి నేను వెళ్ళినప్పుడు, సో నాకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక పాన్ ఇచ్చారు, సో కిళ్ళి, అది నేను నవ్వులుతూ ఉన్నాను. సో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు మీరు పాస్టర్ అయ్యుండి కిళ్ళి నవ్వులుతున్నారు, నాకు అర్థం కాల, నేనేం తప్పు చేస్తున్నారు. సో అందరూ తింటూ ఉన్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే తమలపాకు డైజెస్టివ్ సిస్టమ్ అంతా డైజెషన్కి బాగుంటుందని తిన్నాను తప్ప దాని మీద ఏం మోజుతోనో లేకపోతే అది లేకపోతే ఉండలేనని నేను తినలేదు. సో అదే ఆయనకి తప్పుగా అనిపించింది. సో కొంతమంది కొన్నిటిని తప్పుగా చూస్తూ ఉంటారు. పాస్టర్ గారు మీరు, లేకపోతే మిమ్మల్ని కూడా, అయ్యో మీరు క్రిస్టియన్స్ అయ్యండి చర్చ్కి బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చారు, లేకపోతే మీరు అలా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎలా చూస్తున్నారంటే చిన్న విషయాల్లో పాపాలను వారు వెతుకుతూ ఉన్నారు. సో చిన్న విషయాలని చాలా ఎక్కువగా హైపర్ సెన్సిటివ్గా, అతి స్పృహతో వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో వారు మీటింగ్కి వెళ్ళినా ఈటింగ్కి వెళ్ళినా ఉంటారు, హైపర్ సెన్సిటివ్తో ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో అసలు విషయాలను మర్చిపోతున్నారు. నిజంగా ఏది పాపమో అది మర్చిపోతూ ఉన్నారు. లేనటువంటి వాటిలో పాపాన్ని, ఇది తినొచ్చో తినకూడదు, ఇక్కడ ఉండొచ్చో ఇక్కడ ఉండకూడదు, సో వీరితో మాట్లాడొచ్చో మాట్లాడకూడదు. అందరూ చెప్తున్నట్టు, పాస్టర్ గారు మీరెందుకంటే అక్కడ నిలవబడ్డారంటే ప్రభువే పాపితో గంటల తరబడి మాట్లాడాడు. సో ప్రభువు ఉన్నటువంటి ప్రదేశము పాపుల మధ్యనే, వ్యభిచారులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులైనటువంటి వారు భోజనానికి పంపించి ఆయన సమరయ స్త్రీతో యాకోబు బావి దగ్గర సంభాషిస్తూ ఉన్నాడు. చూచినటువంటి వారికి అది ఏమనిపిస్తుంది అంటే, ఈయనేమిటి ఈ యొక్క వేశ్యతో, భర్తలను మార్చుతున్నటువంటి ఆమెతో మాట్లాడటం ఏమిటి? సో అదే పని మనం చేస్తే నేటి దినమందు ఏమంటున్నారు, వారితో మాట్లాడకూడదు. సో వీరందరినీ చూస్తూ ఉన్నప్పుడు హైపర్ సెన్సిటివ్, వీరందరూ కూడా చిన్న విషయాలకు గాబరా పడిపోతూ ఉంటారు. వీరందరూ కూడా వీక్, బలహీనమైనటువంటి మనస్సాక్షి కాన్షియన్స్ కలిగినటువంటి వారు. ఈ వీక్ కాన్షియన్స్ ఎక్కడికి నడిపిస్తుందంటే వుండెడ్ కాన్షియన్స్ లోనికి నడిపిస్తుంది. వీరు బలహీనమైనటువంటి మనస్సాక్షి గాయపడినటువంటి మనస్సాక్షిగా మారిపోతుంది. వారు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు, గాయపడిపోతూ ఉంటారు. సో వారి యొక్క వీక్ కాన్షియన్స్ బట్టి మనం అందరము కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా రకరకాలైనటువంటి వారి యొక్క వీక్ కాన్షియన్స్ రకరకాలైనటువంటి ఇష్యూస్ని కలుగు చేస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ గుడ్ కాన్షియన్స్, సెకండ్ వన్ ఈజ్ వీక్ కాన్షియన్స్,
థర్డ్ వన్ ఇస్ గిల్టీ కాన్షియన్స్, దోషారోపణ, నిందను మోపేటువంటి మనస్సాక్షి, నిందను మోపేటువంటి మనస్సాక్షి. ఈ ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. త్వరగా మనం వెళ్దాం, నేను ముగించేస్తాను ఇంకొక 10 నిమిషాల్లో. మీ మనస్సాక్షిని కొంచెం సేపు వాక్యం వైపే ఉంచినట్లయితే నా మీద విసుగు రాదు. సో మీ మనస్సాక్షిని పాజిటివ్గా దేవునితోనే ముడిపెట్టినట్లయితే నన్ను మీరు ఎవరు కూడా తిట్టుకోరు. సో గిల్టీ కాన్షియన్స్, దోషారోపణ, నిందను మోపేటువంటి మనస్సాక్షి. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ మాట విని, అక్కడ మీరు చూడండి వ్రాయబడినటువంటి పదం ఏమిటంటే, కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. సో తర్వాత పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండెను. వారు ఆ మాట విని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మీలో ఎవరు తప్పు చేయలేదో వారు రాయి వేయండి. చిన్నవారు పెద్దవారు అందరూ కూడా వెళ్ళిపోయారు. వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రాచీన ప్రతులలో వారు తమ మనస్సాక్షి చేత గద్దింపబడినటువంటి వారై. సో వారు తమకు తామే మనస్సాక్షి చెబుతుంది, నువ్వు తప్పు చేయలేదా, నువ్వు తప్పు చేయలేదా. వారి మనస్సే వారికి చెబుతుంది, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు తప్పు చేసావు కదా. సో అందరూ కూడా వారి పొరపాటును, వారి పాపమును వారే చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క సోల్ వారికి వార్నింగ్ ఇస్తూ ఉంది. సో వారి యొక్క సోల్ వారికి ఒక అలారము, వారిలో ఒక సైరన్ను మోగించడం మొదలుపెట్టింది. నీవు కూడా పాపివే, నీవు కూడా పాపివే. సో నా భాషలో చెప్పాలి అంటే, సో కొంచెం కఠినంగానే అనిపిస్తుంది, కష్టంగానే ఉంటుంది. కానీ అక్కడ వారి మనసు వారికి చెప్పినటువంటి మాట ఏమిటంటే, రాయి వదులు, నోరు మూసుకుని కదులు. సో ఎవ్వడూ మాట్లాడలేదు, రాయి వదిలేశాడు, నోరు మూసుకుని వెళ్ళిపోయారు. అవునా, జరిగింది. సో ప్రభు వారు చాలా సిస్టమేటిక్గా, చాలా స్మూత్గా చెప్పారు. ఆయన ఏం మాట్లాడలేదు, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఎవరి మనస్సు వారితో చెప్పింది, నువ్వు రాయి వదిలే, నోరు మూసుకుని వెళ్ళిపోవాలి. రాయి వదులు, నోరు మూసుకుని కదులు. అందరూ రాళ్ళు వదిలేశారు, నోరు మూసుకుని వెళ్ళిపోయారు. పరిశుద్ధుడు, అపరిశుద్ధత ఇప్పుడు ఎదురెదురుగా నిలవబడ్డాయి. అపవిత్రత, పవిత్రత. సో పరిశుద్ధత లోనికి అపవిత్రత తొంగి చూడలేకపోతుంది. ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా ఎవరు నిన్నేమీ చేయలేదా, సో నేను కూడా నిన్నేమీ చేయను. సో గో అండ్ నో మోర్ సిన్. నీవు వెళ్ళి పాపం చేయకు. సో పరిశుద్ధంగా బ్రతుకు, మనస్సాక్షి చేత బ్రతుకు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చెప్పుచున్నారు. ఇక్కడ అవిశ్వాసులను గూర్చి, దేవునిని ఎరుగని లోక సంపదలను గూర్చి వాక్యం చెప్తూ ఉంది. పూర్తిగా బైబిల్ తెలియదు, కానీ మంచి చెడులు తెలిసినటువంటి ఒక దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షి భూమి మీద ఉంది అని మనం నమ్ముతూ ఉన్నాం. దోషారోపణ చేసేటువంటి వారు ఒక నరకం భూమి మీద ఉంది. సో పైన కూడా ఒక నరకం ఉంది ఈ దోషారోపణ చేసేటువంటి వారికి. సో నిందలు మోపేటువంటి వారు ఎప్పుడు కూడా, కొంతమందిని చూడండి, నిందలు మోపుతూనే ఉంటారు. అలా చేసావు, ఇలా చేసావు, ఆ విధముగా ఉన్నావు, ఏదో ఒక నిందను మన మీద మోపుతూనే ఉంటారు. సో నిందారోపణలు, వీటన్నిటి నుంచి మనం బయటకు రావాలి. సో మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. ఎంతకాలం మన మనస్సాక్షిని మనం విరచి బ్రతుకుతాము. ఒకడు గురుగులను తీసుకుని వెళ్ళి నెలల పాటు నేలలో వేస్తూ ఉన్నాడు. వేరొకడు వచ్చి అడిగాడు, నీవేమి నాటుతున్నావు అంటే గోధుమలు అని చెప్పాడు. గురుగులే వేస్తూ ఉన్నాడు. 3 నెలలు అయిపోయిన తర్వాత గోధుమలు కాదు, గురుగులు బయటకు వచ్చాయి. ఒక దినమందు నిజస్వరూపం బయటకు వస్తుంది. మనస్సాక్షిని చంపుకొని బ్రతికితే. మనస్సాక్షిని చంపుకొని చాలా మంది మోసం చేస్తూ ఉన్నారు. మనస్సాక్షిని చంపుకొని చాలా మంది తమ విలువలను పోగొట్టుకుంటూ ఉన్నారు. మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మనస్సాక్షిని చంపుకొని ద్వేషాన్ని, పగను పెంచుకుంటూ ఉన్నారు. మనస్సాక్షిని చంపుకొని తమకు ఎంత దగ్గరగా ఉంటారో వారినే మోసం చేసి వారికి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. యు ఆర్ యాక్చువల్లీ గివెన్ ఫ్యూయల్ టు యువర్ కాన్షియన్స్ టు ఫైర్ బ్యాక్ ఆన్ యూ.
సో నీ మనస్సాక్షికి నీవే ఆజ్యం పోస్తూ ఉన్నావు, ఫ్యూయల్ పోస్తూ ఉన్నావు, అది నిన్నే తగులు పెడుతుంది. మనస్సాక్షికి మీరే చిచ్చు పెడుతూ ఉన్నారు. సో మనస్సాక్షిని చంపుకున్నటువంటి ప్రశ్నిస్తారు. కొంతమంది నన్ను అడిగారు, క్రిస్టియన్స్, పాస్టర్ గారు ఎందుకంటే అమ్మ చర్చికి రావటం లేదంటే, అసలు పాస్టర్ గారు చర్చికి వెళ్ళమని బైబిల్లో ఎక్కడ ఉంది? సో కుటుంబ ప్రార్థన చేసుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది? సో ఈ విధమైనటువంటి ఈ స్థితిలో బ్రతకమని బైబిల్లో ఎక్కడ ఉంది? సో బైబిల్లో ఎక్కడ ఉంది ప్రశ్నించేటువంటి వారు బైబిల్లో ఉన్నటువంటి వాటన్నిటిని పాటించరు. సో లేని వాటిని గురించి వారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక స్టూవర్ట్పురం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఒకప్పుడు అది దొంగలకు ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. సో ఇప్పుడు అక్కడ అందరూ కూడా దొరలే ఉన్నారు. చాలా మంది క్రీస్తులోనికి మారు మనసు పొందారు. మంచి స్వార్థికులు స్టూవర్ట్పురం నుంచి బయటకు వచ్చారు. వారి కాన్షియన్స్ ఏంటంటే, వారి యొక్క కాన్షియన్స్ ఏంటంటే, మనస్సాక్షి ఏంటంటే, వారు ఒకప్పుడు దొంగలు. సో వాడు దొంగ అనేటువంటిది తను ఏ విధంగా భావిస్తాడంటే, దొంగతనం చేయకపోతే మనస్సాక్షి ఏం చెప్తుందంటే, నువ్వు దొంగతనం చేయకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? సో దొంగతనము అనేటువంటిది వాని దృష్టిలో తప్పు కాదు. సో వాడు మనల్ని తిరిగి ప్రశ్నిస్తాడు ఏమనంటే, అసలు మీ వల్లనే మేము దొంగలుగా మారాము అని. సో దొంగతనం అనేటువంటిది వాడి దృష్టిలో తప్పు కాదు. వాడి కాన్షియన్స్, మనసాక్షి ఏం చెప్తుందంటే, నువ్వు దొంగతనం చేయకపోతే నీ కుటుంబం ఎలా బ్రతుకుతుంది, నీ బిడ్డలను ఎలా పోషించుకుంటావు, నీవు దొంగతనం చేయాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఏ విధముగా దొంగతనం చేసినా దొంగతనం అనేటువంటిది తప్పు. సో నీ మనసాక్షిని చెడ్డ కార్యముల వైపు మలుచుకుంటూ, దానిని నీవు హితవు పలుకుంటూ, నీవు సపోర్టివ్గా ఉంచుకుంటే, నీవు నీ మనస్సాక్షితో ఆటలాడుతున్నటువంటి వాడవు. సో మనస్సాక్షితో ఆటలాడవద్దు. సో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు నిన్ను ప్రేమిస్తే, నీ యొక్క నిందారోపణతో కూడినటువంటి మనస్సాక్షిని వారిపై రుద్దకూడదు. అండ్ ద ఫోర్త్ వన్, ఏ గ్రీజీ కాన్షియన్స్, డిఫైల్డ్ కాన్షియన్స్, అపవిత్రమైనటువంటి మనస్సాక్షి. అపవిత్రమైనటువంటి గ్రీజీ కాన్షియన్స్. గ్రీజీ కాన్షియన్స్ అని ఎందుకన్నానంటే, చిన్నప్పుడు నేను ఎక్కువ ఈ వర్క్ షాప్, మెకానిక్ షాప్స్ దగ్గర కూర్చుంటూ ఉండేవాడు చదువుకునేటప్పుడు. అప్పుడు ఫ్రెండ్స్ ఉండేవారు, మెకానిక్ పనులు చేసేటువంటి వారు. అక్కడికి వెళ్ళి కూర్చునేవారు. సో నా ఫ్రెండ్ యొక్క బట్టలన్నీ కూడా గ్రీజ్తోనే నింపబడేవి. ఎక్కువ కూడా గ్రీజ్, ఎప్పుడైనా మీరు పట్టుకుని చూడండి, గ్రీజ్ త్వరగా వదలదు. సో అది చాలా చాలా జిగుగా ఉంటుంది. సో అది రాసుకుంటే మచ్చలతో కూడినటువంటి ఇది ఉంటుంది. లైఫ్కి ఎప్పుడు కూడా నాకు అనిపించింది, లైఫ్కి ఎప్పుడు కూడా గ్రీజ్ అంటుకోకూడదు. లైఫ్కి ఎప్పుడు కూడా గ్రీజ్ అంటుకోకూడదు. ఎందుకంటే మన మనస్సాక్షిని అది చంపేస్తుంది, అపవిత్రమైనటువంటిదిగా తీర్చుతుంది. సో నీ లైఫ్కి మోసం అనేటువంటి గ్రీజ్, అబద్ధము అనేటువంటి గ్రీజ్, లేకపోతే ఇతరులను బాధ కలిగించేటువంటి గ్రీజ్, ఇవన్నీ అంటుకున్నప్పుడు అంత త్వరగా విడిచిపెట్టదు. మీరు గ్రీజ్ని త్వరగా వదిలించుకోలేరు. సో ఎక్కువ సార్లు సోప్తో దాన్ని కడుక్కుంటేనే కానీ గ్రీజ్ త్వరగా వదలదు. సో అంటుకోకుండానే మనము దానిని చూసుకోవాలి. అపవిత్రత కూడా అంతిదే. అపవిత్రతలోనికి మనం వెళ్ళిపోయిన తర్వాత, అపవిత్రత మనల్ని అంటుకునే తర్వాత అంత త్వరగా మనల్ని విడిచిపెట్టదు. దాన్ని విడిచిపెట్టడం కొరకు నానా ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. సో తీతు రాసిన 1వ అధ్యాయము 15వ వచనము, పవిత్రులకు అన్నియు, ఆ వచనాన్ని చూడండి, పవిత్రులకు అన్నియు పవిత్రములు, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. అవిశ్వాసులైనటువంటి వారు, అపవిత్రులైనటువంటి వారు, వారి మనస్సాక్షి చేత వారు అపవిత్రపరచబడతారు. సో అవిశ్వాసులు దేవుని స్వార్థకు లొంగరు, దేవుని స్వార్థ వినరు. వారి యొక్క హృదయం పాపం అనేటువంటి గ్రీజులో ఉంటుంది. ఒక సామెత ఉంది తెలుగులో, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. సో కొంతమంది ఈ క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారిని గురించి ఏమంటారంటే, వారు స్వార్థకు లొంగరు, స్వార్థ వినరు, స్వార్థను గూర్చినటువంటి అవగాహన ఉండదు, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వారు అనుకుంటున్నారు వారు ఏం చేస్తే మనము అదే చేస్తున్నాం అనుకో. వారు విచ్చలవిడిగా బ్రతుకుతారు, మనం బ్రతకము. వారు
ఏ ఏ విధమైనటువంటి కార్యాన్నైనా ధైర్యంగా చేస్తారు. మనకు దేవుని భయం ఉంది, మనం చెయ్యము. లోకములో ఉన్నటువంటి రీతిగా మనం బ్రతకము. లోక సంబంధమైనటువంటి వాటిని మనము పెద్దగా పట్టించుకోము. వారు ఆ విషయాలన్నిటిలోనూ ఇమిడిపోయి ఏమనుకుంటారంటే వీరు కూడా మన వంటి వారే కదా, ఎందుకని వీరు కొత్తగా ఈ దేవుణ్ణి తీసుకుని వస్తూ ఉన్నారు. అయితే మన జీవన శైలిలో మనం చూపించవలసినటువంటి విషయం ఏమిటంటే క్రీస్తుని మన జీవన విధానములో, జీవన శైలిలో అనగా జీవితములో క్రీస్తుని నీవు వారికి బయలుపరచాలి, ప్రత్యక్షపరచాలి. సో క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వాడు ఇలానే బ్రతుకుతాడని నీవు ప్రూవ్ చేయగలగాలి. మన మనస్సాక్షి అపవిత్రం అవటానికి 3 రీజన్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిది ఏమిటంటే నీ యొక్క మనస్సాక్షి పాపము చేత కఠినపరచబడుతూ ఉంటే నీవు మైలిపడిపోతావు. నీ మనస్సాక్షి పాపము చేత కఠినపరచబడుతుంది. కొంతమంది మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? పాపము చేత కఠినపరచబడుతుంది. పాపం చేస్తూ ఉంటారు, తమను తామే కఠినపరుచుకుంటూ ఉంటారు. రెండవ రకం ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి ఆలోచనలు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఈ లోకము, వీటన్నిటి ప్రకారము వారు చలామణి అవుతూ ఉంటారు. సో మీరు చూడండి, చాలా మంది ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కుటుంబాల్లోనికి ట్రెండ్ వచ్చేసింది. సో ఇదివరకు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. క్రిస్టియన్స్లో కూడా ఎంతోమంది ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో పాస్టర్ ఉన్నంత సేపు 15 నిమిషాలు మాత్రమే ఏ విధమైనటువంటి ప్రార్థన అంటున్నారు, భక్తి నటిస్తూ ఉన్నారు. పాస్టర్ ఇలా వెళ్తూ ఉన్నారు, సంగీతం ప్రోగ్రాం పెడుతున్నారు, చిందులు, విందులు, నాట్యాలు, అలరితో కూడినటువంటి ఆటపాటలు, అశ్లీల సాహిత్యము, ఇవన్నీ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. దానిని వారు సమర్థించుకుంటున్నారు. ఒక చర్చిలో రీసెంట్గా నేను వరంగల్ పట్టణంలో ఒక చర్చిలో పనిచేస్తున్నప్పుడు ఆ చర్చిలో నేను ఇది చేయకూడదని ఖండించినందుకు నా మీద అందరూ కూడా లేచిపోయారు. సో పాస్టర్ ఎవరు మనకు చెప్పడానికి, అయినా నేను భయపడలేదు. ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి బోధన మాత్రమే మనం కొనసాగించాలి. ఎక్కడ ఉన్నా, ఏ విధంగా మనం బ్రతికిన వాక్యాన్ని విరుద్ధమైనటువంటి బోధన మనం చేయకూడదు. సో మూడవది, వాక్యాన్ని వింటూ వారి జీవితానికి అప్లై చేసుకోకపోవటం. సో చాలా మంది వాక్యాన్ని వింటారు, అప్లై చేసుకోరు. పాస్టర్ గారు వాక్యం చాలా బాగుందండి, కానీ అప్లై చేసుకోరు. వాక్యములో ఉన్నటువంటి దానిని జీవితంలో ఆపాదించుకొని అమలుపరుచుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో వాక్యాన్ని నేను అప్లై చేసుకొని నేను బ్రతకాలి. సో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయాలను, భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పౌలును జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు రాసినటువంటి ఉత్తరం రాసిన తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు ఉత్తరం రాసిన తీతుకును జ్ఞాపకం చేసుకున్నాం. పౌలుతో ఉన్నటువంటి విశ్వాసులను జ్ఞాపకం చేసుకున్నాం. అనిపిస్తుందా నేను పౌలు వలె బ్రతకాలి, తిమోతి వలె బ్రతకాలి, తీతుకు వలె బ్రతకాలి, పరిశుద్ధముగా బ్రతకడానికి కోసం నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి. సో తీతుకు ఏం చెప్పాడు, తిమోతి ఏం చెప్పాడు, పౌలు ఏం చెప్పాడు, పరిశుద్ధులు ఏం చెప్పారు, అపోస్తులు ఏం చెప్పారు, త్యాగధనులైనటువంటి నిత్య రాజ్యమును ప్రకటించినటువంటి స్వార్థికులు, బోధికులు ఏ విధమైనటువంటి పరిచర్యను గూర్చినటువంటి వాక్యాలను బోధించారు. వాటిని అనుసరించడం కొరకు, వాటిని గూర్చి నేను బ్రతకడం కొరకు ఎలా నన్ను నేను మరల్చుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా ఆలోచించామా? మార్క్ డీవర్ అనేటువంటి పాస్టర్ అంటూ ఉన్నాడు, కాన్షియన్స్ని, నీ యొక్క మనస్సాక్షిని నీ ఏం చేస్తుంది అంటే తప్పును ఒప్పుగా చేయదు, కానీ ఒప్పును తప్పుగా చేస్తుంది. మనస్సాక్షితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనస్సాక్షి అట ఎప్పుడు తప్పును ఒప్పుగా చేయదట, కానీ ఒప్పును మాత్రం తప్పుగా చేస్తుంది. అందువల్ల మీ మనస్సాక్షిని ఎప్పుడూ కూడా మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసినటువంటి వారై ఉన్నారు. అండ్ ద 5th one, 5వ విషయం, ఏ గాడ్ డామ్డ్ కాన్షియన్స్, నాశనానికి తీసుకుపోయేటువంటి మనస్సాక్షి. సో కొంతమంది నాశనానికి తీసుకుపోయేటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు చెప్తున్నటువంటి మాటలు ఇవి, నా మాటలు కాదు, మీరు కొంచెం వినండి. ఇంకొక 2 మనస్సాక్షులను గురించినటువంటి బోధ ఉంది, అది విని మనం ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, అబద్ధ బోధకులైనటువంటి వారు, సియాడ్ కాన్షియన్స్, వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నాటి దినాల్లో 18th centuryలో ఏముండేదంటే బానిసల భుజముల మీద, వీపుల మీద ఒక ముద్ర వేసేవారు. యజమానికి తీసుకొచ్చి అప్పగించేటప్పుడు, జైలుకి వెళ్ళేటప్పుడు కూడా, ఇప్పుడు జైలుకి ఒక కోడ్ డ్రెస్ ఇస్తున్నారు, ఇది వరకు ముద్రలు వేసేవారు. సో ఆ ముద్ర ఏం సూచిస్తుందంటే వీడు
నా బానిస, నా దాసుడు అని సూచిస్తుంది. సో కాన్షియస్నెస్ మనము మనస్సాక్షితో మెలగకుండా నాశనములకు తీసుకుపోయేటువంటి మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే మనకు ఒక ముద్ర వేస్తుంది. సో ఆ ముద్ర ఏమిటి అంటే నిషేధించిన దానిని నువ్వు అంటే నిషేధించినటువంటి దానిని నువ్వు తీసుకోవద్దు, నిషేధించినటువంటి దానిని నువ్వు తీసుకోవద్దు. సో దేవుడు నిషేధించినటువంటిది సృష్టిలో ఏదీ లేదు. సో ఎవరి యొక్క కొంతమంది ఎందుకని దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది అంటే నీవు ప్రార్థన చేసుకుని అన్నిటినీ భుజించు అని చెప్తుంది. అంటే నీకు అవసరతలో ఉన్నప్పుడు అన్నిటినీ విచ్చలవిడిగా తినమని బైబిల్ చెప్పటం లేదు. సో అన్నిటినీ నువ్వు అన్నిటినీ ఏది పడితే అది తినేసి విచ్చలవిడిగా బ్రతుకని చెప్పటం లేదు. కానీ కొన్ని పరిస్థితులు కొంతమంది సువార్థికులు కొన్ని ఎడారుల ప్రాంతంలోనికి, కొన్ని ట్రైబల్ ఏరియాస్లోనికి వెళ్ళేటప్పుడు, సో ఒక ట్రైబల్ ఏరియాలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఈవినింగ్ మనకి మంచిగా డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ తాగడం అలవాటు. అక్కడ దొరుకుతుందా? దొరకదు. అక్కడ ఉన్నటువంటి నీళ్ళే తాగాలి. అక్కడ వారు ఏం భుజిస్తారో ఆ ఆహారపు అలవాటుల్లోనికే వెళ్ళాలి. సో అలా స్వార్థికులైనటువంటి వారు చాలా మంది తమ పరిచర్యను కొనసాగించారు. అది నిషిద్ధమని, వాటిని తినకూడదని, వాటితోనే ఉండకూడదనేటువంటి బోధ చాలా మంది ఏం చేస్తున్నారంటే నువ్వు అక్కడ కూర్చోకూడదు, వారితో ఉండకూడదు, ఇది తినకూడదు, సో చర్చెస్లో ఇలాంటి ఇదేమిటి, సో ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు. వారిని గూర్చి ఈ వ్రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఈ అబద్ధ బోధను తిమోతికి వ్రాస్తున్నాడు. దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించినటువంటిది ప్రతిదీ శ్రేష్టమైనటువంటిది. ఎవరి ఆహారపు అందుకనే ఎవరిని మనము దూషించు. ఈవెన్ దో ఇస్లామ్స్ వారందరూ కూడా వేరొక రకమైనటువంటి మీటును తింటారు, లేకపోతే ఇంకొకరు. సో మనమందరం ఎవరిని దూషించము. ఎవరి ఆహారపు సంస్కృతి సాంప్రదాయ అలవాట్ల ప్రకారము దేవుడు సృజించిన ప్రతిదీ కూడా వారికి అలవాటు ప్రకారం వారు తీసుకుంటూ ఉంటారు. ఏది నిషిద్ధమైనటువంటిది కాదు. ఒక తెగవారు రక్షించబడినప్పుడు, ఒక తెగలో నుంచి ఒక విశ్వాసి చర్చికి వచ్చినప్పుడు నువ్వేం తింటున్నావు, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అలా బ్రతకూడదు, ఇలా ఉండకూడదు, ఇవన్నీ చర్చెస్లో రూల్స్. నేటి దినాల్లో చర్చెస్లో చూడండి ఒక ఆర్డర్ ఉంటుంది. డీకన్స్ ఉంటారు. అమెరికా దేశంలో కూడా 18th సెంచరీలో ఇలాగే ఉండేవారట. చర్చ్ దగ్గర 2 డీకన్స్ నిలబడేవారట. చర్చ్ లోపల అన్నీ కూడా రూల్స్, పితృపుత్ర దగ్గర నుంచి ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అంత పర్ఫెక్ట్ గా. ఈ పాట పాడితేనే దేవునికి ఇష్టం, ఈ వాక్యం చదివితేనే దేవునికి ఇష్టం, ఈ డ్రెస్ వేసుకుంటేనే దేవునికి ఇష్టం, ఇలా కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. 2 డీకన్స్ 18th సెంచరీలో అమెరికన్ బయట పెట్టేవారట. ఎందుకో తెలుసా? డీకన్స్ నిలబడి బ్లాక్ పీపుల్ చర్చ్లోనికి వస్తున్నప్పుడు ఈ చర్చ్లోనికి మీరు రాకూడదు, మీ కొరకు వేరే చర్చెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేవారు. సో లోపలేమో అన్ని ప్యూరిటీకి సంబంధించినవి, బయటేమో కనీసం మనుషులు లాగా కూడా బ్లాక్స్ని చూసేటువంటి వారు కారు. నేటి దినాల్లో కూడా ఇది ఉంది. సో చర్చ్లోనికి నేను పాస్టర్గా వెళ్తున్నప్పుడు నన్ను బ్యాప్టిస్ట్ కాదని, నా మీద రకరకాలైనటువంటి నన్ను బాధలకు గురి చేసినటువంటి సంఘాలు ఉన్నాయి. సో నేను బ్యాప్టిస్ట్ వాడిని కాదు. బ్యాప్టిస్ట్ మీన్స్ కులమును బట్టి ద్వేషించినటువంటి వారు. సో మీరు బ్యాప్టిస్ట్ అని, సిఎస్ఐ అని, ఆ తెగని, లేకపోతే మన ప్రాంతం వాడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, మన వ్యక్తి కాదు, దీనిని బట్టి ద్వేషిస్తున్నటువంటి వారు. దేవుని ప్రియమైనటువంటి వారందరికీ కూడా మనస్సాక్షి లేదు. కాన్షియన్స్ని వారు చంపుకొని బ్రతుకుతున్నటువంటి వారు. కాన్షియన్స్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో వాక్యము చేత నువ్వు తాకబడితే, స్పందించగలిగినట్లయితే ఈ ఓవర్ సెన్సిటివ్లో నుంచి నువ్వు బయటకు రావాలి. సో ఈ యొక్క కాన్షియన్స్, నీ మనస్సాక్షిని నీవు కలిగి జీవము గల దేవుని సంఘములో నా ప్రియులు, నా బిడ్డలు, నా సహోదరులు, నా తోబుట్టువులు, ఈ అనుభవంలోనికే మనం నడిపించబడాలి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక చర్చిలో నేను పనిచేసేటప్పుడు నన్ను ఒక్కడనే సెపరేట్గా చూసేవారు. మేమందరము వాళ్ళకి ఏమనిపించిందంటే మేమందరము ఒక క్యాస్ట్, పాస్టర్ మనకు బోధించే పాస్టర్ గారు మాత్రం వేరొక క్యాస్ట్. సో అందుకని పగపట్టినటువంటి వారు ఉన్నారు. సో ద్వేషం పెంచేసుకున్నారు. సో వారికి కావాల్సింది వాక్యం కాదు, వారికి కావాల్సింది ప్రేమ కాదు, వారికి కావాల్సింది ఆత్మీయ ఆహారం కాదు, కానీ వారి కాన్షియన్స్ని, వారి మనస్సాక్షిని చంపుకొని వారు తమకు ఇష్టమైనటువంటి రీతిగా బ్రతకటం మొదలుపెట్టారు. సో మనస్సాక్షిని బ్రతుకు చంపేటువంటి వారంగా మనం ఉండకూడదు. 6:1 గ్లోరిఫైయింగ్ కాన్షియన్స్. నేను ముగిస్తూ ఉన్నాను, చివరి 2 అంశాలు ముగించేస్తూ ఉన్నాను. గ్లోరిఫైయింగ్ కాన్షియన్స్, మహిమతో కూడినటువంటి మనస్సాక్షి.
ఈ మనస్సాక్షి దేవునికి దోహదపడుతుంది, దేవునిని మహిమపరిచేటువంటి మనస్సాక్షి. కడవరి దినములలో, రాకడ దినములలో ప్రభు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. అందరము నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్న విశ్వాసము నిరీక్షణ ఏమిటంటే, ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా, మొన్నటి దినమందు బైరి నరేష్ అనేటువంటి ఒక ఆయన మెసేజ్ నేను విన్నాను. పిఠాపురం ఆయన వచ్చారు, ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మెసేజ్ని విన్నాను. ఆయన వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, మణిపూర్లో చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలైనటువంటి వారిని నగ్నంగా ఊరేగించి వారిని చంపేస్తూ ఉన్నప్పుడు, వేర్ ఈజ్ యువర్ జీసస్ క్రైస్ట్, మీ యేసుక్రీస్తు ఏమయ్యాడు? సో దానికి అప్పటి ఆ కాన్ఫరెన్స్లో ఆయన మెసేజ్కి నేను అడ్డుపడలేదు కానీ విన్నాను. సో నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం సత్యము, ప్రభు అన్నిటిని చూస్తూ ఉన్నాడు. అన్నిటికీ తీర్పు దినం ఒకటి ఉంది. అందరూ ప్రభు యొక్క జడ్జిమెంట్లోనికి వెళ్తారు. ఎవరైతే నిందించబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు హతసాక్షులయ్యారో, ఎవరైతే అవమానముతో నింపబడ్డారో, ఎవరైతే సజీవ దహనమైపోయారో, వారందరికీ శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యము ఉంది. ప్రభు వారిని అక్కడ హక్కున చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు. ఎందుకంటే ప్రభు ఈ లోకమును గురించి వ్యర్థమని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో మీకు శ్రమ, బాధ, నింద కలుగుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు సంతోషించి, ఆనందించి, పరలోకమందు మీ ఫలము అధికమగునని వాక్యమును ఫాలో అవుతున్నటువంటి వారము. అందుకనే మనము మన మనస్సాక్షిని దేవుని మహిమపరచడానికి వాడుకుంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, నా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యముతోను మనస్సాక్షి సాక్ష్యమి. అక్కడ మీరు చూడండి, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుట. ఆ పదాన్ని చదవండి. సారీ, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుట. మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. సో మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మా యొక్క అతిశయం ఏమిటంటే, జ్ఞానమును అనుసరించి దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటా. పరిశుద్ధతతో నీవు బ్రతికితేనే మహిమ కలిగినటువంటి దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించగలవు. మీ మనస్సాక్షి దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. సో ఒక భక్తుడు అంటాడు, బ్లెస్డ్ ఆర్ దోస్ నథింగ్ టు హైడ్. ఎవరు బ్లెస్డ్, ఎవరు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సాత్వికులు ధన్యులు, ఆయన మాట వినేటువంటి వారు ధన్యులు. సో అన్ని ధన్యతలను గూర్చి అక్కడ వ్రాయబడ్డాయి. సో భక్తుడు ఏమంటాడంటే, ఎవరైతే బ్లెస్డ్ ఆర్ దోస్ నథింగ్ టు హైడ్, ఎవరైతే దాచుకోవడానికి ఏమీ లేదని చెప్తారో వారు ధన్యులు. సో మన జీవితంలో దాచుకోవడానికి ఏమీ లేదు. తెరచిన పుస్తకం, మోసెస్ కుమార్ జీవితం తెరచిన పుస్తకం. ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా పలకరించవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా పిలవచ్చు, ఎవరికైనా ప్రార్థన చేయొచ్చు. సో మీ లైఫ్, నా లైఫ్ ఓపెన్ బుక్, తెరచిన పుస్తకం వల్లే ఉండాలి. సో క్లోజ్డ్ బుక్ అయి ఉండకూడదు. నేటి దినంలో పాపులర్గా ప్రచారం అవుతున్నటువంటి బుక్, గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే రెడ్ బుక్ సిద్ధపరిచామని. సో అవర్ లైఫ్స్ ఆర్ నాట్ రెడ్ బుక్స్, బ్లాక్ బుక్స్, అవర్ లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్. సో మన యొక్క జీవితం తెరచిన పుస్తకం. సో ఒకవేళ ఆ తెరచిన పుస్తకం వంటి జీవితం పరిశుద్ధ పుస్తకంతో ముడిపడితే ఆశీర్వదించబడినటువంటిదిగా, దీవించబడినటువంటిదిగా మార్చబడుతుంది. ఆమేన్. సో మన జీవితంలో మనము దేవుణ్ణి మహిమపరిచే మన సాక్షితో వెలుగొందుతాం. అండ్ ద లాస్ట్ వన్, ఫైనల్ వన్, బ్లెస్డ్ వన్, ఆశీర్వదించబడినటువంటి చివరి మాటను నేను మనస్సాక్షిని చెప్పి ముగిస్తూ ఉన్నాను. సజీవమైనటువంటి మనస్సాక్షి, డైనమిక్ కాన్షియన్స్, సజీవమైనటువంటి మనస్సాక్షి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనము. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సో పరిశుద్ధాత్మ నీతో ఉంటే నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. సో డోంట్ లీవ్ హోలీ స్పిరిట్. మనస్సాక్షి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. పరిశుద్ధాత్మ లేనటువంటి వారి యొక్క మనస్సాక్షి దేవునికి అనుకూలమైనటువంటిది కాదు. సో మీకు మనస్సాక్షి లేదా అంటే హోలీ స్పిరిట్ని వారు వెంబడించరు, ఆత్మతో నడిపించబడరు. ఆత్మ నడిపింపు లేనటువంటి కాపర్లను చూస్తున్నాం. పాస్టర్ గారు చెప్తున్నారట,
అసలు ఆత్మ నడిపించే ఏమిటి అని. మరొక పాస్టర్ గారు చెప్తాడు, వాక్యాన్ని నేను పుల్పీట్ ఎక్కిన తర్వాత బోధిస్తాను, అసలు పుల్పీట్ ఎక్కక ముందు సిద్ధపడవలసిన అవసరం లేదు. సో ఎందుకంటే పుల్పీట్ ఎక్కాక దేవుడే బోధిస్తాడు, దేవుడే మాట్లాడతాడు, సిద్ధపాటు అనేది అవసరమే లేదు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఆత్మ నడిపింపుతోనే నింపబడ్డాము కనుక ఆత్మే దేవుని వాక్యం చెప్తుంది కనుక ఆత్మ అప్పుడు ఎలా ఉంటే మేము అలాగే ఉంటామని అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు, అసత్యముతో దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నారు. కడవరి దినములలో ఇటువంటి వార్త వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. సో షిప్రెక్ అయిపోయింది. అవిశ్వాసుల యొక్క మనస్సాక్షి అది కోల్చబడినటువంటిది. ఒక నిజమైనటువంటి విశ్వాసివిగా పరిశుద్ధాత్మతో నింపబడు సజీవమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండడానికి డైనమిక్ కాన్షియన్స్ ఉండాలి, సజీవమైనటువంటి మనస్సాక్ష్యం ఉండాలి, సజీవమైనటువంటి సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే నీ ప్రభువు సజీవుడు, ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, ఆశీర్వదించేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఎప్పుడు కూడా సజీవమైనటువంటి దాని ఎడల నీ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావు కనుక నీ యొక్క మనస్సాక్షి సజీవమైనది, నీ సాక్ష్యము సజీవమైనది, నీ దేవుడు సజీవమైనటువంటి వాడు, నీవు ఎల్లకాలము సదాకాలము సజీవమైనటువంటి దాని చేత బ్రతుకుతూ ఉన్నావు. వాక్యము సజీవమైనది. నమ్మినటువంటి వారమైతే తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రం. మంచి మనస్సాక్షితో ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. మా మనస్సాక్షిని ప్రభా మేము విడిచిపెట్టి బ్రతుకుతూ ఉన్నాం ప్రభా. మా మనస్సాక్షి మమ్మల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు త్రోవ తప్పిపోయినటువంటి వారు, మా చుట్టూ మనస్సాక్షి లేనటువంటి వారు ఉన్నారు ప్రభా. మేలు చేసినటువంటి వారే మాకు కీడు చేస్తున్నారు ప్రభా. ఆదరించినటువంటి వారే, ఆప్తులైనటువంటి వారే మమ్మలను ప్రభా ఆలింగనము చేసుకున్నట్లు నటిస్తూ ప్రభా మాకు ఆత్మద్రోహం చేస్తూ ఉన్నారు ప్రభా, వంచన చేస్తూ ఉన్నారు ప్రభా. మేము నలిగిపోతూ ఉన్నాము, మనస్సాక్షిని చంపుకోలేక ప్రభా. యేసు క్రీస్తులో బలపడటానికి మీ వాక్యము చేత ప్రభా మేమందరము ప్రభా నలుగగొట్టబడుతూ ఉన్నాం. మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి, సజీవమైన మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి, మహిమతో కూడిన మనస్సాక్షిని మాకు ప్రసాదించండి ప్రభా. బలహీనమైనటువంటి మనస్సాక్షి మా నుంచి పారద్రోలండి, నిందారహితమైనటువంటి మనస్సాక్షి ప్రభా మా నుంచి పారద్రోలండి ప్రభా. అసహ్యమైనటువంటి గ్రీస్ కాన్షియన్స్, మాకు అంటుకుపోయినటువంటి అపవిత్రమైనటువంటి మనస్సాక్షిని మా నుంచి దూరపరచండి ప్రభా. మీలో ఎదగగలిగే మనస్సాక్షిని ప్రసాదించి మార్గదర్శకుల సంఘము మనస్సాక్షితో కూడిన సంఘముగా ఆశీర్వదించుమని, వాక్యం వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని యేసు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.